ఈ వారం మన గెస్ట్ ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్. పేరు ఏవి రంగనాథ్ గారు, ఐపీఎస్ కమిషనర్, హెడ్రా. హెడ్రీమన్లో క్రైమ్ డైరీ స్టార్టింగ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఇప్పుడు 480 తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ వస్తుంది. మీ ఐ డ్రీమ్స్ మొదటి ఇంటర్వ్యూ నాతోటి మొదలెట్టినట్టు ఉంది. సో ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు 482 ఇంటర్వ్యూ అని అంటున్నారు. చాలా సంతోషం సార్. ఒకప్పుడు ఈవీడిఎం ఉన్న సంస్థని హెడ్రాగా మార్చే వెనక ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? హైడ్రా అనేది ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనమాట. ఎఫెక్టివ్గా చెక్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ రేపు చేయాలంటే కనుక భయపడాలి. రేపు ఒకటి ఏంటంటే ఈజీగా వచ్చేసి చెరువులు ఆక్రమించేసుకోవటం, లేకపోతే పార్కులు ఆక్రమించుకోవటం. హెచ్ఎండిలో 1000 ఎకరాల భూములు ఇప్పుడు ఆల్రెడీ కబ్జా అయిపోయి చాలా మంది చేతులు ఉంటాయి. బడాబాబులను టార్గెట్ అన్నారు. ఇక్కడ మీకు అన్ని రాజకీయ పార్టీలు శత్రులు అవుతారు. ఫస్ట్ ఏంటంటే సిస్టమ్ మీద నమ్మకం వస్తే కనుక పబ్లిక్ అంతా మనతో ఉంటారు. ఆ నమ్మకం తీసుకొచ్చేదాన్ని. నల్గొండ జిల్లా ఎస్పీ 4 సంవత్సరాలు, అక్కడే డిఎస్సీ. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మెయిన్ ఛాలెంజ్ చేయవచ్చు. 9 గ్యాంగ్స్ ఉండేవి. బొడ్డుపల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ లీడర్, అతన్ని పొట్టి చంపటం. పొట్టి చంపిన తర్వాత అతని డ్రైనేజ్లో పడేసి ఇదంతా జరిగిందని ఒక మర్డర్ చేసి ఒకడిని మొండె ఒక దగ్గర, తల ఒక దగ్గర, అంటే కాళ్ళు చేతులు ఒక దగ్గర. సో వీళ్ళకి భయం అనేది చూపించాలన్నమాట. కానీ మీరు పనిచేసిన టైంలోని సాయిపురం ప్రణీత్ హత్య కేసు, దీన్ని ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బాయ్ అందరూ ఎందుకు వచ్చారు? ప్రణయ్ కేసు అండి. ఇట్స్ సెన్సేషనల్ కేసు. అది నార్త్ అక్కడ కాస్త అఫిలియేట్, బాగా డబ్బున్న వ్యక్తి. ఈ పక్కన ప్రణయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రణయ్ అని మాట్లాడుతుందని కూడా వాళ్ళు రికార్డ్ చేసి వినిపించడాలు. మారుతిరావు ప్రతీకార హత్య క్లియర్గా. మారుతిరావు కూడా మనకి సూసైడ్ చేసుకుంటారు. అది ఏం సాధించినట్లండి? నా బిడ్డని నేను మంచి కుటుంబంలో ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే తండ్రి తప్పకుండా ప్రతి తండ్రి మీరైనా అంతే చేస్తారు, నేనైనా అంతే చేస్తాను. వరంగల్ వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ అవ్వచ్చు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ ఇస్ బిగ్ సిటీ. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు, పవర్ఫుల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎవరైనా కానీ. వరంగల్లో మీరు ఉన్నప్పుడు ఎంతమంది ఇన్స్పెక్టర్ల మీద సస్పెండ్ చేశారు, ఎంతమంది పొలిటీషియన్ని అరెస్ట్ చేశారు? లేదు, నాకు నెంబర్ గుర్తులేదు కానీ బట్ అదే అరౌండ్ 24-25 దాకా సస్పెన్షన్స్ అయినాయి. పోలీస్ ఆఫీసర్లు ఒకరిద్దరు అరెస్ట్ అయ్యారు. అది కాకుండా మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి వరంగల్లో? ప్రీతి కేసు ఒకటి ఉన్నది. అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందనే కేసు ఒకటి. సైకో హరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నానని చెప్తారు, కానీ అమ్మాయి న్యాచురల్ డెత్ అని వస్తుంది కదా. షూర్ షాట్ అక్కడ మనకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వచ్చినాయన్నీ కూడా డెఫినెట్గా అది మీరైతే నమ్ముతున్నారు 100%. ఆ కేసు దర్యాప్తులో, చాట్స్లో అన్నింటిలో చూసినప్పుడు కూడా. ఎందుకండి మీరు మీ డిపార్ట్మెంట్ ఎక్కువగా? ఒక అతను కూడా డిస్మిస్ చేశాను. ఒక ఎస్ఐ అతను ఒక వేరే హెడ్ కానిస్టేబుల్ లేడీతో కూడా ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేయటం, రేప్ కేసులో అరెస్ట్ చేశాను. బండి సంజయ్ గారు అరెస్ట్, ఆ ఎపిసోడ్ చెప్పండి. ఎందుకంటే అంత కాంట్రవర్షియల్ అయింది? ఆ ఫోన్ దొరికిందా, దొరకలేదా, దొరకదా? 10th క్లాస్ అది పేపర్ లీకేజ్, అంటే పేపర్ లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్. అది బయటికి వచ్చింది కూడా ఏంటంటే వాళ్ళ ఆయన బండి సంజయ్ గారు దాన్ని ఇతను చెప్పిన దాన్ని బట్టే అంటే వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ నడుస్తుంది. ఫోన్ వచ్చి ఉంటే మనకు చాలా ఇష్యూస్ మనకు తెలిసేదన్నమాట. గవర్నమెంట్ చెప్పింది కాబట్టి బండి సంజయ్ గారికి అరెస్ట్ అన్నది ఇప్పుడు వార్త వచ్చింది, వాస్తవం అంటారా? సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? నా దృష్టిలో పోలీసుని మించి ఉద్యమం అయితే ఉండదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్. పేరు ఏవి రంగనాథ్ గారు, ఐపీఎస్ కమిషనర్, హెడ్రా. గతంలో ఈవీడిఎం ఉన్న సంస్థని దాన్ని అప్గ్రేడ్ చేస్తూ హెడ్రాగా మార్చారు. హెడ్రాగా మార్చిన తర్వాత ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి కేవలం జీహెచ్ఎంసీ వరకే పరిమితం కాకుండా నగర శివార్లు కూడా విస్తరించి దాన్ని పూర్తిగా ఇందులో క్లబ్ చేసి చెరువుల రక్షణ కూడా హెడ్రాకి ఇచ్చారు. దానికి కోసం ముందుగా ఈ పోస్ట్ని ఎస్పీ క్యాడర్ నుంచి ఐజీ క్యాడర్కి అప్గ్రేడ్ చేసి మన రంగనాథ్ గారు తీసుకొచ్చి కమిషనర్గా ఇచ్చారు. రంగనాథ్ గారిని అడిగి ఈ పోస్టులో వచ్చిన తర్వాత ఈ సంస్థని ఈవీఎం నుంచి దానికి జీహెచ్ఎంసీ నుంచి హెడ్రాగా మార్చడానికి ఉద్దేశం ఏంటి, దాంట్లో ఎలాంటి పరిధులు వస్తున్నాయి,
సిటీ సరౌండింగ్లో ఉన్న చెరువుల రక్షణకితో పాటు భూముల రక్షణకి వాళ్ళ సంస్థ ఎటువంటి జాగ్రత్త తీసుకున్న విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. 2016 అనుకుంటా మీ ఎంట్రీ ఫస్ట్ మీ ఇంట్లో చేశారు. హైడ్రీమన్లో క్రైమ్ డైరీ స్టార్టింగ్ ఫస్ట్ ఎంట్రీ మీది. ఇప్పుడు 480 తర్వాత మళ్ళీ మీ ఇంట్రీ వస్తుంది. దాదాపు అప్పుడు డీసీపీ ట్రాఫిక్, ఇప్పుడు కమిషనర్ హెడ్రా. సార్, ఒకప్పుడు ఈవీడిఎం ఉన్న సంస్థని హెడ్రాగా మార్చే వెనక ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? దానికి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం వెనక అంటే ఏదో ఉద్దేశం ఉంటే తప్ప సాధారణంగా చేయరు, ఎందుకంటే పోస్ట్ని కూడా అప్గ్రేడ్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఈవీడిఎం అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది, సిటీలో ఎక్కడైనా లోతడు ప్రాంతాలు జరుగుతుంది, మీ వాళ్ళు వెళ్ళడం, రిస్క్ చేయడం అంతా కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు దీని పరిధి పెంచారు కాబట్టి దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత నష్టం లేకుండా లాభం వస్తుంది, దాని ఉద్దేశం ఏంటి చెప్పండి. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మనం డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. తర్వాత మీరు నల్గొండ ఎస్పీ, వరంగల్ కమిషనర్, తర్వాత సిటీ ట్రాఫిక్, మల్టీజోన్ హైదరాబాద్ మల్టీజోన్ ఐజీ, సిసిఎస్, ఇవన్నీ పోస్టులు దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి నల్గొండకు వెళ్దాం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో 4 సంవత్సరాలు పనిచేయడం కాకుండా అక్కడే మీరు డిఐజీగా ప్రమోషన్ వచ్చారు కాబట్టి నల్గొండ జిల్లాలో మీ మార్క్ ఏంటి? మీరు వెళ్ళేసరికి అక్కడ మీకు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది. మీరు వెళ్ళిన తర్వాత ఒక మంచి కేసు జరిగిందండి, ప్రణయ్ హత్య కేసు. ఆ కేసులో మీరు చేసిన యాక్ట్ ఎలాగొచ్చింది? ఇంకా అదే కాకుండా చాలా కేసులు ఉన్నాయి. ఒకసారి మీరు చాలా నైస్ టాకింగ్ టు యూ మురళి. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళు అవుతున్నట్టుంది. 2016లో మనం ఫస్ట్ ఇంటర్వ్యూ, మీరు మీ ఐ డ్రీమ్స్ మొదటి ఇంటర్వ్యూ నాతోటి మొదలెట్టినట్టుంది. సో ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు 482 ఇంటర్వ్యూ అని అంటున్నారు. చాలా సంతోషం. మళ్ళీ 482 ఈ దీని తర్వాత, అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ తర్వాత మళ్ళీ నేను మాట్లాడడం. యా రైట్. అండ్ మీతోటి నాకు ఎప్పటి నుంచో తెలిసింది, TV9లో ఉన్నప్పటి నుంచి, అంతకుముందు నుంచి కూడా, లాస్ట్ అంటే ఎర్లీ 2000s నుంచి కూడా మీరు యాక్చువల్గా సార్ అడిషనల్ ఎస్పీ కాకినాడ, మార్కాపూర్ కూడా. అవును. సో ఇట్ వాస్ ఎ నైస్ జర్నీ అంతా కూడా. రైట్. ఈ హైడ్రా గురించి మీకు అంటే కొన్ని విషయాలు అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని హైడ్రా అనేది ఇంకా ఇది జియో ఇంకా ఫార్మల్గా ఇష్యూ కాలేదు. దీని మీద చర్చలు జరుగుతున్నది, ఇంకా అది డిస్కషన్ స్టేజ్లో ఉన్నది. ఓకే. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనమాట. ఈ హైడ్రా అనేది దీనికి ఒక యాక్రోనిమ్ అనమాట. అంటే దీని పేరు మనం చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ. అసెట్ ప్రొటెక్ట్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్. హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్, ఏమన్నా వరదలు, విపత్తులు లేకపోతే ఇంకేదైనా వచ్చినా కానీ కూడా ఫస్ట్ రెస్పాండర్గా హైడ్రా అనే సంస్థ చేయాలి. రైట్. దీనికి తర్వాత అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఆస్తుల అంటే మన సంరక్షణ చేయటం అన్నమాట. సో ఆస్తులు అంటే ఏముంటుంది? ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నెక్స్ట్ గవర్నమెంట్ భూములు, నాలాలు, లేకపోతే పార్కులు, లేకపోతే ఏమన్నా ఉంటాయి, అది మన బరియల్ గ్రౌండ్స్, ఇట్లా ఏదైనా కానీ ఓపెన్ స్పేసెస్, ఆడే గ్రౌండ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల కింద వస్తాయి. వీటిల్ని అసెట్ ప్రొటెక్షన్లో చేస్తూ ఇంకా మనం దాంట్లో ఇంకా కొన్ని ఇతర దాంట్లో అధికారాలు, పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే కనుక 2019లో ఈ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగిందనమాట. డైరెక్టరేట్ ఈవీడిఎం అనమాట, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది జిహెచ్ఎంసీలో తయారు చేయబడ్డ ఒక ఇదనమాట, ఒక ఆర్గనైజేషన్. ఈ డైరెక్టరేట్కి ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఉంటూ వచ్చారు. అంతకుముందు విశ్వజిత్ కంపాటి అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉన్నారు. తర్వాత ప్రకాష్ రెడ్డి కూడా ఆయన తర్వాత 2023లో ఆయన రావటం. సో ఇదంతా కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిగా జిహెచ్ఎంసీలో భాగంగా ఉండిందనమాట. సో ఈవీడిఎం అంటే ఏంటి? ఎన్ఫోర్స్మెంటు, విజిలెన్సు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ అంటే ఎన్ఫోర్స్మెంటు, వి అంటే విజిలెన్సు, డి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏం చేస్తారు? ఎన్ఫోర్స్మెంట్ అంటే సేమ్ ఇదే, చెరువులు ప్రొటెక్ట్ చేయటం, లేకపోతే కనుక వాళ్ళు దాన్ని సెక్యూరిటీ గార్డ్స్ అది ఉండి అక్కడ ఎవరిని ఆక్రమిస్తుంటే కనుక వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఆక్రమణలు అంటే కాకుండా దానికి అంటే ఎంక్రోచ్ అవ్వకుండా కాపాడటం, ఆల్రెడీ ఆక్రమించిన దాన్ని మళ్ళీ వెనక్కి రిట్రీవ్ చేయటం, ఇట్లా అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగం ఉంది. సో ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఇందాక ఏదైతే కనుక మనం చూసామో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా కాపాడటం అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగం అనమాట. ప్రభుత్వ ఆస్తులు అంటే ఏముంది? పార్కులు, లేకపోతే చెరువులు, నాలాలు, ఇంతే కాకుండా ప్రభుత్వ ఏది గ్రౌండ్స్, బరియల్ గ్రౌండ్స్, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేది.
అంటే ఇది ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్లో కాపాడటానికి అసెట్స్ అనమాట, అసెట్స్ కాపాడటం. దీంట్లో కూడా మళ్ళీ ఇది కూడా ఉండేది ఏదంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా 2 అంతస్తులకి పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు 4 అంతస్తులు 5 అంతస్తులు కడుతున్నారు అనుకోండి. సో అది కూడా అప్పుడు ఉన్నటువంటి ఈవీడిఎం వాళ్ళ పరిధిలోకి వచ్చేదన్నమాట. వచ్చి వాళ్ళు అది కూడా యాక్ట్ చేయొచ్చు అనేది అట్లా ఇచ్చారు అధికారులు. అంటే ఇదంతా కూడా 2019లో ఒక 888 జీవో అని ఉంటుంది, దాని కింద ఈ అధికారులన్నీ కూడా వచ్చాయన్నమాట. అది కాకుండా హోర్డింగ్స్ మీద ఫైన్ వేయడం అది కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఫైన్స్ వేయటము, అడ్వర్టైజ్మెంట్స్ మీద కూడా ఇది ఎన్ఫోర్స్మెంట్ చేయటం, అవి కూడా అన్ని దాంట్లో కూడా వస్తుంది అనమాట. ఎన్ఫోర్స్మెంట్లో ఇవన్నీ. నెక్స్ట్ ఇంతే కాకుండా విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్. వి అంటే ఏంటంటే ఈ అధికారులు ఎవరైతే కనుక జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కనుక ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్టు కానీ లేదా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించబోయినప్పుడు కానీ వాళ్ళ మీద విజిలెన్స్ రిపోర్ట్స్ జనరేట్ చేసి కమిషనర్ జిహెచ్ఎంసీకి పంపించాలి అనేది అప్పుడు దాని కింద ఉన్నటువంటి అరేంజ్మెంట్ అనమాట. సో విజిలెన్స్ ఆస్పెక్ట్ అదనమాట. లేదా ఎవరైనా కానీ నెగ్లిజెంట్గా సపోజ్ ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత దాని మీద 2-3 అంతస్తులు కట్టారు, సో దానికి అడిషనల్గా కట్టారు, పర్మిషన్ లేకుండా కట్టారు, సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అట్లా. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు, మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడన్నా రోడ్ల మీద వాటర్ నిలిచినా కానీ కూడా వీళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ కింద వెళ్ళి ఈ టీమ్స్ ఉంటాయి, డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి, ఈ టీమ్స్ అంతా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంటుంది. ఈ టీమ్స్ కూడా వెళ్ళి ఇమీడియట్గా అక్కడ క్లియర్ చేయటం, వాటర్ని అంతా కూడా లాగింగ్ అంతా క్లియర్ చేసేదానికి ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంతేకాకుండా ఏమైనా వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కూడా ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ యాక్ట్ చేస్తాయి. బట్ మెయిన్గా యాక్ట్ చేసేది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. అది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అథారిటీ అదో ఉంటుందన్నమాట, అదో డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తారనమాట దాంట్లో. అంటే మేజర్ విపత్తులు అయితే వాళ్ళు చూస్తారు, బట్ చిన్న వర్షాలు ఇట్లాంటి ఏమన్నా ఇది వచ్చి రోడ్లు ఇది అనేది ఇది చూస్తుంటారు. సో ఈ ఈవీడిఎం అనేది ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండింది. దీని అధికారాలు కూడా ఎక్కడ దాకా ఉండేది, ఓన్లీ జిహెచ్ఎంసీ వరకే ఉండేదన్నమాట. దీని తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏంటంటే ఇది ఉన్నా కానీ కూడా జిహెచ్ఎంసీలో అంతర్భాగం అవ్వటం వల్ల ఎఫెక్టివ్గా అనుకున్నంత ఎఫెక్టివ్గా చేయలేకపోయింది. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ని చెక్ చేయటం, చాలా చెరువులు నాలాలు కూడా కబ్జా అవుతూనే ఉన్నాయి, దాని మీద పెద్ద యాక్షన్ కూడా పెద్ద లేదు. అండ్ ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద సిస్టంలో ఉంది కాబట్టి, సో దీన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయాలంటే కనుక దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేయాలి అనేది ఉండిందనమాట. ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేసి దీనికి డైరెక్ట్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దాని కంట్రోల్లో ఉండేటటువంటి ఏజెన్సీగా తయారు చేస్తూ దీనికి ఫండింగు అంతా కూడా సపరేట్గా చేస్తూ బడ్జెటింగ్ అంతా ప్లస్ డైరెక్ట్గా దీనికి ఒక ఐజీ స్థాయి అధికారి ఇంకా కొంతమంది ఎస్పీలు ఇట్లా అంతా రకరకాల అన్ని మల్టీ డిసిప్లినరీ అంటే అన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి. ఇరిగేషన్ అధికారులు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు, సర్వేయర్స్ ఉంటారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ అంటే దీన్ని మల్టీ డిసిప్లినరీ దీంట్లో ఉండేటట్టు చేయాలనేది వారి ఆలోచన అన్నమాట. సో ఈ ఆలోచన నుంచి బేసికల్గా ఏంటంటే ఎఫెక్టివ్గా చెక్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ రేపు చేయాలంటే కనుక భయపడాలి. రేపు ఒకటి ఏంటంటే ఈజీగా వచ్చేసి చెరువులు ఆక్రమించేసుకోవటం లేకపోతే పార్కులు ఆక్రమించుకోవటం చేసిన తర్వాత అదంతా మొత్తం వాడు ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని తర్వాత దాన్ని ఇది లేకుండా ఉండటానికి సో దీని మీద ఆల్రెడీ చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినాయి అన్నమాట. సో దీంట్లో ఇంకా అంటే మనం ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి కమిషనర్ ఈవీడిఎం అని అంటారు. హైడ్రా కింద రూపాంతరం చెందడానికి ఇంకో కొన్ని రోజులు పడుతుందన్నమాట. బహుశా ప్రాబ్లీ ఒక 15 days ఆర్ 1 month అట్లా పడుతుండొచ్చు ఆ జియో వచ్చేదానికి ఇది అవుతుందన్నమాట. సో దీనికి పలు రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి. దీంట్లో అంతా కూడా లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఒక మొత్తం డీటెయిల్డ్ ఒక జియోని కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా ఇదిగా ఉన్నారు. సో ముందుగానే ఇది ఒక ఐజీ స్థాయి పోస్టు ఉంటుంది కాబట్టి అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు కూడా ఇది ఒక హైడ్రా అనేది అంటే ఇది ఒక స్టేట్ అది మొత్తం డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీగా ఉంటుంది కాబట్టి మీరు అంటే నన్ను ముందుగానే నాకు చెప్పారు పోస్టింగ్ చేసే ముందు ఇది చాలా ఇంపార్టెంట్ పోస్టు మీకు ఇచ్చేస్తున్నామని అంటే తప్పకుండా అంటే ఫస్ట్లో నాకు ఇది డిజాస్టర్ రెస్పాన్స్ దీనికంటే ఇది నేను లా అండ్ ఆర్డరు లేకపోతే ట్రాఫిక్ క్రైమ్స్ ఇవన్నీ నా స్పెషలైజేషన్. సో ఫస్ట్లో నేను అంటే డిజాస్టర్ రెస్పాన్స్కి నేను చేసేది పెద్దగా ఏముంటుంది అనేది అనుకున్నాను. బట్ తర్వాత నాకు చెప్పడం జరిగింది ఇది లేదు మీరు అనుకున్నట్టు డిజాస్టర్ రెస్పాన్స్ కాదు, ఇది చాలా విస్తృతమైన పోస్ట్ ఇది. సో దీంట్లో చాలా ఎఫెక్టివ్గా చేయొచ్చు, సిటీకి నిజంగా మంచి చేయాలనుకుంటే కనుక చేయొచ్చు అనుకున్నప్పుడు తప్పకుండా ఇది ఒక ఆపర్చునిటీ. సిటీని మనం అనే సిటీని మనం బాగు చేసుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. అందులో ఎస్పెషలీ సీఎం గారి నుంచే ఈ రావటం అనేది వచ్చినప్పుడు మనం డెఫినెట్గా ఈ అవకాశాన్ని మనం చేసి పబ్లిక్కి మనం మంచి చేయడానికి ఇది ఒక వేదిక అవుతుంది ఈ పోస్ట్ అని నేను అనుకున్నాను.
దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిని దాటి ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దాకా తీసుకెళ్లాలని, అంటే హెచ్ఎండిఏ ఇంకా చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి, లైక్ మన నార్సింగి మున్సిపాలిటీ, లేకపోతే నిజాంపేట మున్సిపాలిటీ, ఇట్లా ఏది మన మేడ్చల్ మున్సిపాలిటీ, ఈ చుట్టూ పెద్దంబర్పేట మున్సిపాలిటీ, మహేశ్వరం మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా దాదాపు 20 పైన మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, మళ్ళీ ఇంకా వేరే ఏది కంటోన్మెంటు, లేకపోతే ఐలా అని చెప్పేసి ఇండస్ట్రియల్ ఏరియాస్ లోకల్ అథారిటీ అని, ఇట్లా ఇవన్నీ కూడా చాలా దీంట్లో వస్తున్నాయి అన్నమాట. వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు అయితే దీన్ని ఇప్పుడు 2050 చదరపు కిలోమీటర్లు కంటే దాదాపు 3 రెట్లు పెరుగుతుందన్నమాట దీని పరిధి. పెరిగి దీన్ని అంటే విస్తృతమైన ఇది అధికారాలు ఇచ్చి ఎఫెక్టివ్గా చేయాలనేది ఉంది. సో ఇది ఇంకా చర్చల స్టేజ్లో జరుగుతుంది అన్నమాట. చర్చల స్టేజ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు, రేపు ఎంక్రోచ్మెంట్లు చేయాలన్నా ఆల్రెడీ, లేకపోతే ఎవడన్నా ఇది చేయాలంటే కనుక రేపు అతనికి భయపడే పరిస్థితి ఉండాలి అనేది ఫస్ట్ వరి. రేపు ఎంక్రోచ్ చేయాలంటే ఎవడన్నా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోవాలంటే రేపు అతనికి చట్టపరంగా మనం అతన్ని నివారించేటట్టు ఉండాలి. రేపు ఆ భయం అనేది చేసేవాళ్ళు అట్లాంటి ఎవరైతే చట్టాన్ని చేతులు తీసుకునే వాళ్ళకి ఉండాలి. రెండోది, ఆల్రెడీ ఎంక్రోచ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళని కూడా మనం ఏంటంటే వాళ్ళని చూసి మనం ఎక్కడెక్కడ చేసినారో అక్కడ అన్నింటి చెరువులు, ఎస్పెషల్లీ చెరువులు కాపాడుకోవటం. ఎందుకంటే అది ఎన్వైరన్మెంటల్, దానివల్ల వచ్చేటువంటి దానికి చాలా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి చెరువులు, నాలాలు ఇవన్నీ కూడా, ఈ పార్కులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఇమీడియట్గా మనం దాన్ని చేయడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి మనం జాగ్రత్తగా లీగల్ ఇష్యూస్ వస్తుంటాయి, కోర్టు మ్యాటర్స్ వస్తుంటాయి, ఇవన్నిటిని కూడా చేసుకొని పోవాలనేది వారి ఆలోచన అన్నమాట. దానికి తగ్గట్టుగా ఎఫెక్టివ్గా నన్ను ఎంచుకోవటం అనేది తప్పకుండా నేను ఇది ఒక మంచి అవకాశంగా, అట్లానే నా ఎబిలిటీస్ని ప్రభుత్వం గుర్తించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఏంటంటే ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు సమాజానికి చేయడానికి నా వైపు నుంచి సాయశక్తిలో నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను, ఎఫెక్టివ్గా చేస్తాను. రేపు ఎవరైనా కానీ ఆల్రెడీ నేను చెప్పాను, చిన్న చిన్న వాళ్ళ మీద పోయేదానికన్నా పెద్దవాళ్ళు, షార్క్స్ ఉంటారు, ల్యాండ్ షార్క్స్ ఉంటారు, ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు, వాళ్ళని పెద్దవాళ్ళతోటి ముందు మనం టార్గెట్ చేస్తే కనుక వ్యవస్థ అనే దాని మీద నమ్మకం వస్తుంది అన్నమాట ఫస్ట్. అంతేగాని చిన్నవాళ్ళ మీద ఏదో నాలాసులు ఆక్యుపై చేశారని ఏదో మామూలుగా ఉంటారు, 50 గజాలు 60 గజాలు ఆక్యుపై చేసినోడు, షెడ్ కట్టుకున్నాడు, పేదవాళ్ళు, వాళ్ళ మీద పోతే కనుక అలా కాదు. చాలామంది బడాబాబులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందు ఆ లిస్టు తీసి అసలు ఎక్కడ ఉన్నాయి ముందు, అంటే డేటాబేస్ కూడా చాలా సరిగా లేదు, డేటాబేస్ చాలా పనిచేయాల్సి ఉందన్నమాట. నువ్వు రాగానే ఇమీడియట్గా వెళ్ళి ఏదో కొలగొడతామని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో దీనికి చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. చాలా మీటింగ్స్ పెడుతున్నాం, మీటింగ్స్ పెట్టి లేక్స్ మీద మీటింగ్ పెట్టాను ఆల్రెడీ. అంటే వచ్చి 15 రోజుల్లో కూడా చాలా మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాం. మన సిటీ ప్లానర్స్తో మీటింగ్ పెడుతున్నాము, పెట్టేసి నెక్స్ట్ ఇంకా చెరువుల వైపు ఫైళ్ళు మెయింటైన్ చేయాలని చూస్తున్నాం. ఈ చెరువు వైజ్గా, అంటే మనకి ఎట్లయితే పోలీస్ స్టేషన్లో కేసు వైజ్గా ఉంటుందో ఇక్కడ ఈ చెరువు వైజ్ ఫైల్ ఉండాలన్నమాట. అసలు ఎక్కడ ఉంది ఎఫ్టీఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే నీళ్లు ఫుల్గా వస్తాయి కనుక ఎక్కడ ఉంటుంది వాటర్. అండ్ నెక్స్ట్ బఫర్ జోన్, అంటే కొంచెం ఇంకా ఎఫ్టీఎల్ దాటిన తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. సో ఈ ఎఫ్టీఎల్లో యాక్చువల్గా ఏది కట్టకూడదు, ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఏం కట్టకూడదు. బట్ చాలా చోట్ల ఎఫ్టీఎల్ కాదు, చెరువులో పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయి, నాలాలు పూర్తి. సో చాలా పెద్ద ఇది ఉంటుంది దీంట్లో, ఎందుకంటే చాలా కోర్టు లిటిగేషన్స్ కూడా ఉంటాయి. సో అందుకు చాలా స్ట్రాంగ్ లీగల్ టీం పెట్టాలి, చాలా కన్విక్షన్ తోటి పనిచేసేవాళ్ళు. అంటే రేపు చాలా అంటే ఇది మన సమాజాన్ని బాగు చేసుకోవడానికి మనం ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు అనుకునేటటువంటి వాళ్ళతోటి హైదరాబాద్ని వల్ల మనం జాగ్రత్తగా చేసుకోవాలి. లేదా ముందు ఏమవుతుందంటే ఇవన్నీ ఈ నాలాలు ఇవన్నీ పోవటం, ఆక్రమించుకోవటంతో మనకి అంతా వరదలు వస్తాయి కనుక మనం చూసాం, చిన్నపాటి వర్షం వచ్చినా కానీ కూడా మొత్తం ఇది జరుగుతుందన్నమాట. ఇది మొత్తం వాటర్ లాగింగ్ అయిపోతుంది. చెరువులు లేవు, నీళ్లు పోవడానికి చెరువులు అన్నీ పూడ్చిపోయినాయి. నెక్స్ట్ ఎటు పోవాలి, నీళ్ళంతా మన హైదరాబాద్ సిటీలో నిలుస్తాయి అన్నమాట. సింపుల్, అంటే ఇప్పుడు చేయాల్సింది కూడా దీంట్లో పెద్ద మనం అంటే మేము ఏదో దీన్ని మొత్తం రూపురేఖలు మార్చేస్తాం హైదరాబాద్ అనేది నేను అంత ప్రగల్భాలు ఏం మాట్లాడను. సింపుల్ థింగ్స్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. సింపుల్ థింగ్స్ ఏం చేయొచ్చు, వర్షం పడ్డప్పుడు మేము ఉదాహరణకు కొన్ని వర్షం పడటానికి ఇంకో గుంతలు ఉంటాయి, ఏది మన క్యాచ్ పిట్స్ అంటాం. వచ్చిన ఫస్ట్ 4-5 రోజులు క్యాచ్ పిట్స్ ఇన్స్పెక్ట్ చేసాం. ఆ క్యాచ్ పిట్స్లో అంతా మట్టి నిలిచిపోయింది అనమాట, మట్టిని పూడ్చిపోయింది మొత్తం. క్యాచ్ పిట్స్ అంతా మట్టితోటి ఉంది. లైక్ పెద్ద వాటర్ లాగింగ్ పాయింట్స్ లైక్ మాదాపూర్ జంక్షను, లేదా బయోడైవర్సిటీ జంక్షను, పెద్ద పెద్ద జంక్షన్స్లో ఎక్కడైతే నీళ్ళు ఎప్పుడు నిలుస్తాయో అక్కడ పూర్తిగా మట్టితోటి నిలిచిపోయినాయి అనమాట. నిలిచిపోయి పైప్ లైన్స్, అంటే ఒక క్యాచ్ పిట్ నుంచి ఇంకో క్యాచ్ పిట్, ఇక్కడ వాటర్ తింటే ఇప్పుడు దాంట్లో వెళ్తుంది అంతా కూడా డ్రైన్ అవుట్ అవుతుంది, అక్కడి నుంచి ఇంకో వెళ్ళాలంటే కూడా ఇంకో పైప్, ఆ పైప్ కూడా మొత్తం పూడ్చిపోయింది అనమాట సిల్ట్ తోటి. అంటే వచ్చిన మట్టితోటి పూడ్చిపోయి ఆ పేపరు చెత్త చెదరం అంతా వచ్చి మొత్తం దాంతో పూడ్చేస్తుంది. అప్పుడు పడ్డ వాటర్ ఎంత అవుతుంది, వెళ్ళటానికి మెల్లిగా వెళ్తుంటుంది. ఇప్పుడు బాత్రూంలో ఎట్లుంటుంది, మనం కనుక చెత్త అంతా ఉందనుకోండి, ఏది మన డ్రైన్ అవుట్ అయ్యే దగ్గర అక్కడ ఇది ఉంటే కనుక న్యాచురల్గా 10 నిమిషాలు పడుతుంది అనుకోండి, అదే దాన్ని అంతా క్లీన్ చేస్తే నిమిషాలు వెళ్ళిపోతుంది.
సేమ్ లాజిక్ అనమాట. ఇక్కడ కూడా మనం ఈ మట్టిని అంతగా క్లీన్ చేస్తే గంటలో వెళ్ళే వాటర్ 10 నిమిషాల్లో తీసేయచ్చు. ట్రాఫిక్ జామ్ని 50 నిమిషాలు తగ్గించినట్టే కదా. సో నేను ట్రాఫిక్లో కూడా 4.5 ఏళ్ళు పనిచేసే కాబట్టి నాకు తెలిసి ఎంత ఎఫెక్ట్ ఉంటుందని. అప్పుడు నేను చెక్ చేసేవాడిని, వెళ్ళి ఈ క్యాచ్ బిట్లు అని చెక్ చేస్తుండేవాడిని. చెక్ చేసి అప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు ఇలా మున్సిపాలిటీస్ వాళ్ళని అప్పుడు అనేది. సో అంటే దీన్ని చిన్న చిన్న మనం పెద్ద పైప్ లైన్లు మార్చేసి నాలాలంతా మనం పెద్ద వైడైన్ చేసేసి పెద్ద చేసేదానికన్నా ముందు మన చేతిలో ఉన్న చిన్న చిన్న వాటిని కరెక్ట్ చేస్తే కనుక పని చేయించాలి. అక్కడ ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సిల్ట్ తీసే వాళ్ళతో పని చేయించాలి. అక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయాలి. వాళ్ళు టెండర్ డాక్యుమెంట్స్ కూడా చూసినప్పుడు వాళ్ళు క్లియర్గా సిల్ట్ తీయాలని ఉంది. మరి ఎందుకు తీయట్లేదు అంటే పని చేయించలేదు. వాళ్ళతో పని చేయిస్తే కనుక ముందు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఈ చిన్న చిన్న వాటిల్ని ముందు మనం చేస్తూ బాధ్యత పెంచాలన్నమాట. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏంటంటే అకౌంటబిలిటీ మనం ఫిక్స్ చేసేటట్టు చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు సపోజ్ ఒక ఎంక్రోచ్మెంట్ వచ్చిందనుకోండి, అక్కడున్న అధికారి ఏం చేస్తున్నాడు, అతను ఎందుకు బాధ్యత చేయకూడదు? న్యాచురల్ రేపు అతను బాధ్యత అవుతాడు. అతను ఆ ఏరియాలో ఉన్న అతను ఎంక్రోచ్మెంట్ కట్టి ఒక ఓసీ తీసుకొస్తారు, 2 అంతస్తులు కట్టి 5 అంతస్తులు కడతాడు దాన్ని, మరి అతను బాధ్యతే కదా. తెలిసినప్పుడు కూలగొట్టాలి కదా. ఎందుకు కూలగొట్టలేదు అంటే చూసి చూడనట్టు ఎందుకు పోతున్నావు? డెఫినెట్గా అది నెగ్లిజెన్స్ అని ఉండాలి, అది కనైవెన్స్ అని ఉండాలి. అట్లనే తీసుకుంటాను. సో ఇవన్నీ కూడా అంటే విజిలెన్స్ యాంగిల్లో కూడా పవర్స్ ఇవ్వాలనేది కూడా ఉంది. ఆల్రెడీ ఉన్నాయి, ఈవీడీఎంలో ఆ పవర్స్ ఉన్నాయి. దాన్ని ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వాలనేది సీఎం గారి ఆలోచన. ఇంకా ఏంటంటే బహుశా ఒక పోలీస్ స్టేషన్ కూడా క్రియేట్ చేయాలనేది మొత్తం దీనన్నిటికీ ఇది నిన్న చర్చించినప్పుడు కూడా అంటే ఇదంతా చర్చ స్టేజ్లో ఉన్నాయి. సో బహుశా త్వరలో కార్యరూపం చేస్తుంది. బట్ ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు, మనం కమ్ వాట్ మే దీన్ని మనం చెక్ చేయాలి. ఈ గ్రాబింగ్లు, ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇదంతా చెక్ చేయకపోతే హైదరాబాద్ ముందు కూడా మనం చూసాం. మనం బాంబే వర్షాలు వస్తే ఎట్లా అయింది, బెంగళూరు వస్తే ఎట్లా అయింది, ఇదంతా ఆ పరిస్థితి వచ్చేసి రేపు మొత్తానికి ఇక్కడ వ్యవస్థలన్నీ మొత్తం ఇదైపోయి సిటీ అంతా అతలాకుతలం అయిపోయి ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా ఆల్ ద మోర్ ఇప్పుడు అవసరం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తోటి, గ్లోబల్ వార్మింగ్ తోటి, దీంతో వర్షాలు కూడా మనకి చాలా క్లైమాటిక్ ప్యాటర్న్స్ చాలా చేంజ్ అయిపోయి క్లైమాటిక్ ప్యాటర్న్స్ చేంజ్ అవడంతో ఇప్పుడు మన ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ సడన్గా పెరిగిపోతుంది. ఇప్పుడు 10 సెంటీమీటర్స్ వస్తున్నాయి అన్నమాట. హైదరాబాద్ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ తీసుకోవడానికి ఉండేటటువంటిది. ఇంతకుముందు మనకి ఏంటంటే ఒక స్లో అంటే మామూలు చాలా స్టడీ రెయిన్ఫాల్ ఉండేదానికి ఇప్పుడు ఇంటెన్సివ్ ప్రెసిపిటేషన్ అన్నమాట. సడన్గా ఒక గంటలో పడిపోతాం. పడ్డప్పుడు ఆల్ ద మోర్ చాలా మన దగ్గర ఈ సిస్టమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఇది దీనికి సంబంధించి చెరువుల్లోకి నీళ్ళు వెళ్ళి నిలిచేటటువంటి పరిస్థితి ఉండాలి, నాలాసు తీయాలి. సో తీసేటప్పుడు ముందు మనము చాలా జాగ్రత్తగా ఒక స్ట్రాటజీ ప్రకారం చేయాలి. ఊరిని ఏదో తొందరపడి మనం ఏదో చేయటం అనేది కాకుండా చాలా ఒక స్పష్టమైన కార్యాచరణతో పోవాలి. సార్ మీరు జీహెచ్ఎంసీ వరకు ఓకే, ఇప్పుడు హెచ్ఎండిఏ కూడా క్లబ్ అవుతుంది. హెచ్ఎండిఏలో 1000 ఎకరాల భూములు ఇప్పుడు ఆల్రెడీ కబ్జా అయిపోయి చాలామంది చేతిలో ఉన్నాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ మీకు నాలా మీరు అన్నారు ఇందాక, నాలా కబ్జా చేసిన వాళ్ళు కాకుండా బడాబాబులను టార్గెట్ అన్నారు. ప్రభుత్వం కూడా మంచి ఆలోచన అది. ఇక్కడ మీకు అన్ని రాజకీయ పార్టీలు శత్రువులు అవుతారు, అధికారంలో ఉన్న వాళ్ళు అవుతారు, ప్రతిపక్షం అందరూ కూడా శత్రువులు అవుతారు. ఆల్రెడీ మీరు ఇంకొక టాపిక్ తీసుకొచ్చారు, చెరువులు లింక్ సిస్టమ్ ఎప్పుడో కట్ అయిపోయింది. మనకి బఫర్ జోను కొలాప్స్ అయిపోయింది. ట్యాంక్ మీరు చెప్పారు ఇప్పుడు ఎఫ్టీఎల్, ఆ ఎఫ్టీఎల్ పిల్లర్స్ కూడా మార్చేసే సిస్టమ్ తీసుకొచ్చారు. దీని అంతటికి కారణం రాజకీయ నాయకులు, బడాబాబులు కాకుండా సరౌండింగ్లో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళ హస్తంతోనే జరిగిందనేది వార్తుంది. మీరు ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్న శత్రువులతో పాటు అవుట్ సైడ్ శత్రువుని ఎలా ఎదుర్కొంటారు? లేదా చాలా ఇది డెఫినెట్గా ఎక్కడైనా కానీ కూడా మనం కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ని టేక్ ఆన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు దీంట్లో మీరు అన్నట్టు 100%. ఎందుకంటే చాలామంది తోటి శత్రుత్వం వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది వెస్టర్న్ ఇంట్రెస్ట్లు, చాలా పవర్ఫుల్ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. పెద్ద రియల్ ఎస్టేట్ వీళ్ళు ఉంటారు, లేకపోతే పొలిటీషియన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అధికారులు ఉండొచ్చు, ఎవరైనా ఇంటర్నల్ డిపార్ట్మెంట్లు ఉంటారు, ఇంటర్నల్ కూడా ఉంటారు, అందరూ ఉంటారు. సో దీన్ని అన్నింటినీ అదే చెప్పేది, ఇవన్నింటినీ మనం జాగ్రత్తగా అధిగమించాలి. అందుకోసం ఇప్పుడు బహుశా అంటే కొంచెం జాగ్రత్తగా మనం ప్లాన్డ్గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా చేయాలి. సో ఎఫెక్టివ్గా చేసేటప్పుడు మనం ఏమీ లేదు, ఫస్ట్ వీళ్ళని టార్గెట్ చేసి మన మెయిన్ ఫెలోస్ని, వాళ్ళని ల్యాండ్ మాఫియా ఉండేవాళ్ళు, మెయిన్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీసో లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మనం చేయగలిగితే కనుక నమ్మకం రావాలి. ఫస్ట్ ఏంటంటే సిస్టమ్ మీద నమ్మకం వస్తే కనుక పబ్లిక్ అంతా మనతో ఉంటారు. ఆ నమ్మకం తీసుకొచ్చే దాన్ని దిశగా నేను పనిచేస్తాను ఫస్ట్. అంటే వ్యవస్థని జనరల్గా ఏమనుకుంటారా, ఇవన్నీ ఉందిలే వస్తాయి, ఇట్టటి చాలా మామూలు చూసాము, వస్తాయి మళ్ళీ పోతాయి, ఇదంతా పెద్ద ఏం లేదు, మళ్ళీ ఎవరో వాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పంగానే వదిలేస్తారు, ఇదంతా నార్మల్గా ఉంటుంది. దానికి విరుద్ధంగా చేయాలన్నమాట. దాని ముందు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి, దానికి నమ్మాలంటే కనుక ఫస్ట్ కొన్ని యాక్షన్స్ చేసి చూపించాలి.
చేసినప్పుడు న్యాచురల్గా అప్పుడు ఇది ఉంటుంది. సో యాక్షన్ షుడ్ స్పీక్. మన మాటల కన్నా చర్యల ద్వారా చేయాలి. యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చండి? నేను ముందు అందుకో చెప్తున్నాను, ముందు జీవో రావాలి. జీవో రావడానికి బహుశా 15 రోజులు 1 మంత్ లోపల వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు ఆ అధికారం అంతా ఇస్తున్నట్టు అవుతుంది. అంటే నేను జిహెచ్ఎంసీ పరిధి నుంచి ఇండిపెండెంట్ అవుతాను. అయిన తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆల్రెడీ నేను అప్పటిదాకా వస్తుందని చెప్పి నేను వెయిట్ చేయట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఆ డేటా నా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాం. చేస్తూ మేము చెరువుల వైజ్ మీటింగ్లు పెడుతున్నాను, పబ్లిక్ పార్కుల వైజ్ పెడతాము. అండ్ అట్లానే కొన్ని చోట్ల ఏది మనము ఆ డేటాబేస్ తీసుకుంటున్నాము, జిఐఎస్ మ్యాపింగ్ ఎలా ఉందో చూస్తున్నాము. పబ్లిక్ నుంచి నేను అసలు ముందు ఎట్లాంటి కంప్లైంట్స్ వస్తాయని స్టడీ చేస్తున్నాము. సో కొన్ని స్పాట్స్లోకి వెళ్ళి వెరిఫై చేస్తున్నాం అక్కడికక్కడ. ఇదంతా ఏంటంటే గ్రౌండ్లో ముందు నాకు దీని గురించి ఒక అవగాహన రావడానికే బహుశా 1-2 నెలలు పడుతుంది. ఎందుకంటే ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. నాకు సంబంధించిన లా అండ్ ఆర్డర్ అయితే నేను ఇమీడియట్గా నేను చెప్పగలను, లేదా క్రైమ్స్ అయితే నేను చెప్పగలను, ట్రాఫిక్ అయితే నేను చెప్పగలను. ఎందుకంటే అది డైరెక్ట్ నా సంబంధించిన సబ్జెక్ట్. అది ఇది కొత్త సబ్జెక్ట్ నాకు. ఇదంతా ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే ల్యాండ్లో కూడా ఇది ఎంక్రోచ్మెంట్స్. అంటే ఇది కొత్త విషయం అనేం కాదు. వరంగల్లో కానీ ఇంకా ఇతర నల్గొండలో కానీ ప్రతి చోట కూడా ల్యాండ్ గ్రాబింగ్ అనే దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసాము. దీనికి ఆల్రెడీ మీద ఎస్ఓపి ఉంది కదండి ఒకటి. ఎస్ఓపి అది జనరల్ ఎస్ఓపి. అంటే అదేంటి ల్యాండ్ ఇష్యూ వచ్చినప్పుడు అది పోలీస్ పరంగా ఉండే ఎస్ఓపి. సో ఇప్పుడు కూడా దీనికి ఒక ఎస్ఓపి చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 10 మంది వెళ్తున్నారు హెల్మెట్ లేకుండా, ఒకడిని పట్టుకున్నావు అనుకోండి. పట్టుకుంటే అతను అంటాడు నువ్వు 10 మందిని ఎందుకు పట్టుకోవాలి, తక్కిన వాళ్ళు ఎందుకు వదిలేసావు అని అంటాడు. సింపుల్. నన్ను ఒక్కడిని ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ అనేది చాలా విస్తృతంగా ఉన్నాయి. దాదాపు మీరు 10లో చూస్తే కనుక 7-8 ఉంటాయి ఎంక్రోచ్మెంట్స్. వాళ్ళు ఏదో ముందు రేకులు వేయటం, లేకపోతే కాస్త సెట్ బ్యాక్ అనో, లేకపోతే కొంతమంది అదనంగా కట్టడము, లేకపోతే ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దీంట్లో కూడా మేము రిక్వెస్ట్ చేసింది ప్రభుత్వాన్ని, లోకల్ అధికారులకే వాళ్ళకి బాధ్యత ఇవ్వాలి. అన్నింటిలో మేము వెళ్ళకూడదు. ఫస్ట్ వాళ్ళని బాధ్యత ఇచ్చి నెక్స్ట్ వాళ్ళు యాక్ట్ చేయకపోతే కనుక ఒక టైం ఫ్రేమ్ తర్వాత మేము యాక్ట్ చేయాలనేటటువంటి విధంగా కూడా మేము రిక్వెస్ట్ చేసాం అన్నమాట. ఓకే. అంటే అప్పుడు అంత ఎందుకు యాక్ట్ చేయలేదనే దాని మీద కూడా చాలా సుముఖంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఉన్నారు. ఎందుకంటే అది లోకల్ వాళ్ళకి, లోకల్ పవర్స్ వాళ్ళకి ఇస్తే ఫస్ట్. అంటే ఇది ప్రైవేట్ దాంట్లో, గవర్నమెంట్ దాంట్లో మేము డైరెక్ట్గా యాక్ట్ చేస్తాం. ఇప్పుడు చెరువులో కడుతున్నారు అనుకోండి, కడితే ఖచ్చితంగా ఇమీడియట్ ఫస్ట్ రెస్పాన్స్. కానీ చెరువులు ఆల్రెడీ కట్టున్నాయి అనుకోండి. కట్టున్నారు. దానికి ఏం చేయాలి, ముందు మనం ఎఫ్టీఎల్ ఎక్కడ ఉందనేది నిర్ధారణ చేయాలి. అది ముందు మా భూమి అని మనం చూపించాలి కదా. ఎఫ్టీఎల్లో పట్టా భూములు కూడా ఉంటాయి, చాలా మందికి పట్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎఫ్టీఎల్ లోపల ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నారు, అపార్ట్మెంట్ కట్టింది. అదే నేనేది అక్కడ చూస్తూ కూడా దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మనం జడ్జ్ చేయాలి. ఎక్కడైతే గనక మనం అది ఆ చెరువు దాని అన్నింటిని కూడా, అంటే అందుకు ఎన్వైరన్మెంటలిస్ట్తో కూడా డీటెయిల్ మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం అన్ని ఆ ఏరియాలో ఉన్నటువంటి దాన్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. ఫ్యాక్టర్స్ అన్ని అపాయింట్మెంట్లు కట్టేస్తున్నాయి, లేకపోతే ఇది ఉన్నది అన్నప్పుడు దీన్ని పీనలైజ్ ఏమైనా చేయాలా, వాళ్ళకి ఎట్లా చేయాలి అని ఇంకా చాలా విస్తృతంగా, చాలా ఇప్పుడు నేను వచ్చి 15 రోజులు అవుతుంది. సో డీటెయిల్గా పోయి దాంట్లో వచ్చిన సమస్యలతోటి 10 మందితో డిస్కస్ చేసేటప్పుడు అప్పుడు దానికి వచ్చేటటువంటిది. అట్లానే ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసినప్పుడు వచ్చే సమస్యలు మనం సొల్యూషన్ చేసుకుంటూ పోవడం. అంతేగాని ప్రతి బిల్డింగు పెద్ద ఇది కొట్టే అలానే కూడా ఆల్టర్నేట్ చూస్తుంటారు. ఎలా చేయాలి, వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాలా, లేకపోతే ఎలా చేస్తారు, వాళ్ళు తెలిసి చేశారు, అప్పటికే ఎఫ్టీఎల్ తెలిసి జరిగిందా. బట్ చాలా క్లియర్గా ఉన్నాయి ఎన్వైరన్మెంటల్ ఇది మన దాని ఇష్యూస్లో కోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడైనా కానీ కూడా ఒకవేళ కట్టుంటే కనుక దాన్ని కూడా తీసేయాల్సిన అవసరం వస్తే తీసేయాల్సి వస్తుంది. అపార్ట్మెంట్స్ కట్టారు లేదా ఇంకేదో పెద్ద పెద్ద స్పేసెస్ కట్టారంటే ఖచ్చితంగా మనకి రేపు అది ఎఫ్టీఎల్లో వస్తుంది. ఆ చెరువును పూర్తిగా ఆక్రమించుకున్నాడు, అతనికి తెలిసి చేశాడంటే ఖచ్చితంగా రేపు అతను హీ హాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అంతే. అంతేగాని అది సార్ అపార్ట్మెంట్ పక్కన నాలాలు వస్తుంటాయి, నాలాలు కుంచించిపోయాయండి. నాలాలు కుంచించిపోయి నాలాలు కప్పెట్టేసినారు పూర్తిగా. అసలు దాన్ని మొత్తం పూర్తి నాలాలు లేవు. అసలు నాలాల మీద అపార్ట్మెంట్లు కట్టినవి ఉన్నాయి, కొన్ని చోట్ల నాలాల మీద మల్టీ స్టోరీ బిల్డింగ్ వచ్చినాయి, చాలా ఉన్నాయి. సో అవన్నీ అదే అందుకని చెప్తున్నాం, అన్నీ చెక్ చేసి విత్ మన దగ్గర రేపు ఏంటంటే డేటా చాలా ఇంపార్టెంట్. రేపు అది తీసుకెళ్ళి వాడు యాక్చువల్గా అంత పెద్ద బిల్డర్లు ఏం చేస్తారు, ఫస్ట్ కోర్టుకు పరిగెత్తారు, కోర్టుకెళ్ళి అదో మేము చేసే హోంవర్క్ చాలా పగడబందీగా ఉండాలన్నమాట. రేపు కోర్టుని మేము ఫస్ట్ నమ్మించేటట్టు ఉండాలన్నమాట. ఇదిగో ఈ డేటా ఇది చూడండి, ఇతను ఇది ఇంతకుముందే ఇది ఎఫ్టీఎల్. సో కోర్ట్స్ కూడా అది ఎఫ్టీఎల్ అని మనం నిర్ధారణ చేస్తే కనుక వాళ్ళు కూడా ఎవరు కూడా స్టేలు అది ఇవ్వటం లేదు. ఎఫ్టీఎల్ లేకపోతే చెరువు అని చెప్పి మనం ప్రూవ్ చేసేది చాలా పక్కా డేటా ఉండాలి. అంతేగాని అప్పుడు డేటా ఒకటి ఇప్పుడు డేటా ఒకటి రకరకాల డేటాలు ఉన్నాయనుకోండి, అవన్నిట్లు ఉంటే కనుక అప్పుడు మళ్ళీ వాళ్ళకి అవతలవాడికి అతను అడ్వాంటేజ్గా వాడుకోవడానికి ఉంటుంది అనమాట. సో అందుకోసం ఆ డేటా గురించి కూడా నేను మీటింగ్ పెట్టాను అనమాట. జిఐఎస్ దానికి సంబంధించిన వాళ్ళతోటి, ఈ లేక్స్లో ఇది ఎఫ్టీఎల్ దాని ఈ చెరువు వైజ్ మీటింగ్ పెడతాను. నెక్స్ట్ చెరువు వైజ్ మీటింగ్ పెట్టి మనం ఎఫ్టీఎల్ ఎలా నిర్ధారణకు వచ్చారు,
అది రేపు కోర్టు దాన్ని అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, దానికి ఏంటంటే ఇక ఇది 100% రైట్ అనేటటువంటి విధంగా తీసుకునేటట్టు దానికి జరగాల్సిన హోంవర్క్ జరగాలన్నమాట. అంటే ఇదంతా అవ్వడానికి 1 year పట్టచ్చు అంటారా? 1 year ఏం కాదు. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ కొన్నిట్లో చేస్తున్నారు. చేసిన వాటిల్లో మనం ఆల్రెడీ యాక్ట్ చేయొచ్చు. కొన్ని దాదాపు నాకు తెలిసి ఒక 50-60 చెరువుల్లో ఆల్రెడీ ప్రాసెస్ జరిగిపోయింది. జరిగిపోయిన వాటిల్లో అక్కడ ఎందుకు యాక్ట్ చేయకూడదు అనేది ఉంటుంది అన్నమాట. దానికి కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఒక సర్వే చేయించాలి. ఫస్ట్ ప్రాసెస్ చెరువు రాగానే సర్వే చేయించిన తర్వాత దానికి ఏది FTL ఏది బఫర్ జోన్ అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఒక ఫస్ట్ నోటిఫికేషన్ ఒకటి ఇస్తారు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్కి ఇస్తారన్నమాట. ఈ చెరువులో ఇది బఫర్ జోన్ ఇదని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ అయ్యి వస్తే కనుక దాన్నింటిని తీసుకొని నెక్స్ట్ ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు. కొంతమంది ప్రీమియర్ నోటిఫికేషన్ ఇవ్వని కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇట్లా పలు స్టేజెస్లో ఉన్నాయి అన్నింటిని కూడా తీసి చేస్తున్నాం. ఈ చెరువు వైజ్ డీటెయిల్కి పోవాలి. అంతేగాని జనరల్గా మన 100,000 చెరువులు ఉన్నాయన్నమాట. ఈ 1000 చెరువుల్లో మనం ఊరిన జనరల్గా దాంట్లో కూడా మళ్ళీ మనం ప్రయారిటీ తీసుకునేది ఇది వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో మనకి. ఎందుకంటే అది ఎన్వైరన్మెంటలిస్ట్తో కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఈ చెరువు మనం మాయం ఉండటం వల్ల మనకి హైదరాబాద్కి రేపు చాలా ఇది అనేది వాళ్ళని కూడా డీటెయిల్గా తీసుకొని ఒక వల్నరబిలిటీ ఇండెక్స్ అనేది అంటే అది కూడా ఒకటి తయారు చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉందన్నమాట. అంటే ఈ చెరువు మాయం అయితే కనుక దీనివల్ల వచ్చినటువంటి డేంజర్ సమాజానికి ఏంటనేది కూడా మనం అది కూడా ఒకటి పలు ఫ్యాక్టర్స్ ఇవన్నీ చేస్తున్నాయి. సిటీ సరౌండింగ్లో అంటే మనకు ఎక్కడైతే హైడ్రా పరిధి ఉందో ఆ పరిధిలో ప్రభుత్వ భూములు ఇవి, ఇక్కడ చెరువులు ఉన్నాయి, వీటిపై కబ్జా చేసిన అమ్మినా కొన్నా నేరస్తులుగా భావిస్తారంటూ మీరు ఒక ఐడెంటిఫై చేసి ఒక ప్రకటన ఇస్తే అది మీకు బెనిఫిట్ ఏమవుతుంది? తప్పకుండా అవుతుంది. రేపు దీని మీద చట్టం కూడా రావడానికి ఉంటుంది. డిజాస్టర్ కొంతమంది తెలియక కొనుక్కుంటుంటారు. తెలియక కాదు, చాలా సందర్భాల్లో తెలియక కొన్నా తెలిసి కొన్నా కానీ కూడా బిల్డర్ అతను రెస్పాన్సిబుల్ అవుతాడు, పబ్లిక్ కూడా రేపు సర్వే నెంబర్లు ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అని అంటారు. తెలియక మాకు తెలియదు, చట్టం ఇక్కడ ఎలా ఉందో తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ మాకు తెలియదు అని అంటే కనుక రేపు మేము అది FTL అని చెప్పేసి దీంట్లో ఇంతకుముందు గతంలో అధికారులు కానీ అప్పుడు చాలా ఇప్పుడుతో కాదు, ఇది చాలా సంవత్సరాలుగా ఇది వస్తూ వచ్చింది సిస్టమ్. ఇప్పుడు కొత్తగా ఏదో ఈ లాస్ట్ ఏదో 2 ఏళ్ళలోనో లేకపోతే ఇంకా 10 ఏళ్ళు బట్ క్రమేపీ ఇది పెరుగుతూ వచ్చింది ఇదంతా. చాలా స్పీడ్గా ఈ మధ్య ఏంటంటే ఈ ఆక్రమణలు గురవడంతోనే ముఖ్యమంత్రి గారికి ఈ ఆలోచన వచ్చిందన్నమాట. అంటే ముందే ఒక ప్రకటన ఇస్తే బాగుంటుంది కదా అని. ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇక్కడ చెరువులు ఉన్నాయి, వీటిపై కబ్జా చేసినా అమ్మినా కొన్నా నేరం అని భావిస్తే తప్పకుండా అది మనం రేపు ఏం చేస్తాము, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి అందుకు నోటిఫికేషన్స్ అన్ని ఇచ్చారు చాలా చోట్ల. సర్వేలు చేయించి అన్నీ కూడా సర్వేలు చేయించి పేపర్ ప్రకటనలు కూడా ఇదిగో ఇది అన్నీ కూడా ఇది ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రేపు చేసినప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు కూడా వెళ్తారు న్యాచురల్గా. మనం వాళ్ళ లీగల్ హక్కును కాదని అనలేము కదా. ప్రకటించింది కాబట్టి వెళ్తే వాళ్ళు అంటారు సార్ అప్పుడే మీరే పర్మిషన్ ఇచ్చారు కదా, మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరు మళ్ళీ ఇప్పుడు కాదంటే ఎలా ఇలా అంటారు రకరకాల. అంటే ఇష్యూస్ వస్తాయి. మీరే పర్మిషన్ ఇచ్చారు, అప్పుడు బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేశారు, మళ్ళీ ఇప్పుడే వచ్చి మీరే కాదంటున్నారు, ఎలా అవుతుంది ఇది అన్నట్టు. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన సిస్టమ్ని అప్పుడు వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. ఈ మధ్యకాలంలో అయితే కనుక ఎప్పుడో సరే 30-40 ఏళ్ల క్రితం ఎప్పుడైనా అయితే కనుక అది చెప్పలేం కానీ బట్ తప్పకుండా అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటాం. పర్మిషన్ ఎలా ఇచ్చారు, అంతకుముందు FTL అని తెలిసి ఎలా ఇస్తున్నారు, అవన్నీ కూడా రేపు వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. ఇందులోనే మీకు ఇన్వాల్వ్మెంట్ అయిన ఇంకో డిపార్ట్మెంట్ ఉంటుంది, సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్. సబ్ రిజిస్టార్లకు ఉన్న రైట్స్ ప్రకారం అక్కడ ఉన్న ల్యాండ్ అనేది వెరిఫై చేయకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది వాళ్ళకున్న రైట్స్. ఈవెన్ చార్మినార్ అమ్మడానికి వచ్చినా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, వెరిఫై చేయరు. వాళ్ళకున్న నామ్స్లో వాళ్ళకు ఉన్నాయి. అది కూడా మాడిఫికేషన్ చేస్తే ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా మురళి, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది చాలా ఏంటంటే దీంట్లో మనం వెళ్ళే కొద్దీ ఇంకా మేము నేర్చుకుంటాము. తప్పకుండా ప్రభుత్వానికి కూడా పలు రిపోర్ట్స్ ద్వారా చట్టాలు మాడిఫికేషన్ చేయాలంటే కూడా చేస్తాము. ఏజెన్సీస్ టైటన్ అప్ చేయాలంటే కూడా చేయాలి. అండ్ సబ్ రిజిస్టర్ మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళే కాదు, ఇప్పుడు అక్కడ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒకవేళ అది చెరువు ఉందని తెలిసిన తర్వాత కూడా దాన్ని పుడుస్తుంటే కనుక ఎందుకు దాన్ని సైలెంట్గా ఉన్నాం, అలా కాదు కదా. అక్కడ అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొంతమంది స్వార్థం వల్ల ఏమైందంటే అందరికీ ఇప్పుడు ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది అన్నమాట. ఇది ఉండొచ్చు, కొన్ని 100 మంది ఉంటారు, కొన్ని 1000 మంది ఉంటారు సిటీలో. వాళ్ళ మీరు అన్నారు శత్రువులు తయారు చేసుకుంటామని అన్నారు కదా, ఈ 1000 మంది కొంతమంది ఉండొచ్చు, పవర్ఫుల్ ఫెలోస్ ఉండొచ్చు, బట్ లక్షలాది మంది దీంట్లో ఉన్నటువంటి కోటి పైన ఉన్నటువంటి హైదరాబాద్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారు. వాళ్ళ కోసం వీళ్ళు మనం తప్పకుండా అది మనకి మన బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఓకే, అది మ్యాక్సిమం గుడ్ ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే ఎక్కువ మందికి ఎక్కువ మంచి చేసేది అనమాట. అది చేయటం కొంతమంది దాంట్లో డ్యామేజ్ అవుతాయి అనమాట. కొంతమంది మనకి ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయి.
బట్ మీరు సపోజ్ 100 మందికి మంచి చేయాలన్నప్పుడు సపోజ్ 99 మందో 95 మందో లాభపడతారు, ఒక 2-3 నష్టపోయే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ చేతులు చేసుకుందాం, చేతులారా చేసుకుండొచ్చు, తెలియక చేసుకొని ఉండొచ్చు, తప్పకుండా ఉంటాయి. బట్ ఆ చేసేటప్పుడు నష్టపోతున్నారంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరిని ఇష్టమైనట్టు మనం చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే అప్పుడు పర్మిషన్లు ఇచ్చారు కదా, మరి అప్పుడు నేను లోన్లు తీసుకొని కట్టాను, నేను పర్మిషన్లు తీసుకున్నాను, అప్పుడు మీరే ఇది కాదు, ఇదేమీ లేదు, దీంట్లో చెరువు లేదన్న మీరే ఇచ్చారు అని ఉంటాయి. వ్యవస్థ కూడా ఆ టైంలో ఎలా రెస్పాండ్ అయింది అనేది కూడా అన్నిటి కూడా పరిశీలించాల్సి వస్తుంది. అందులో చెప్పేది ఈచ్ ఒక చెరువు ఫైలు మాది ఒక కేసు దర్యాప్తు ఫైల్లా తయారవుతుంది అనమాట. సిడి ఫైల్ లాగా ఉంది. సిడి ఫైల్, పెద్ద సిడి ఫైల్ ఉంటాయి చూసారా, మంచి మర్డర్ కేసో లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి, ఆ టైప్ ఫైల్ లాగా తయారు చేస్తాం. దాన్ని లోతుగా పోయి దాన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, దీన్ని డెప్త్లో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని చాలా లీగల్ టీమ్ స్ట్రాంగ్ ఉండాలి, సర్వేయింగ్ టీమ్ స్ట్రాంగ్ ఉండాలి, మా కన్సల్టెన్సీని పెట్టాలి, డేటా బేస్ ఏదైతే మేము పోతున్నామో అది ఇర్రెఫ్యూటబుల్ డేటా ఉండాలి, టెక్నాలజీ టీమ్ స్ట్రాంగ్ ఉండాలి, టెక్నికల్ డేటా మీద బేస్ అవుతుంటాము. ఇవన్నీ అంటే ఎన్నింటినీ కలిపి చేస్తుంటాం అనమాట. ఇరిగేషన్ దీంట్లో పాటు ఒక లీగల్ సిస్టమ్ సెపరేట్ పెట్టుకుంటే మీరే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మీరే కేసులు. అదే కదా ఇప్పుడు నేను చెప్తుంది. పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ చెరువు ఎవరో ఆక్రమించుకుంటున్నాడు, ఆక్రమించినప్పుడు అతను 4 ఎకరాలకు మొత్తం గ్రావెల్ తోటి ఇచ్చేస్తాడు, దాన్ని కవర్ చేసేస్తాడు, మొత్తం ఏదో గ్రావెల్ తెచ్చి అడ్వాంటేజ్ తీసుకొని డంప్ చేస్తాడు. మనం చేసే లోపల అది మళ్ళీ గ్రావెల్ని తీసేయాలంటే కనుక అది పెద్ద ఖర్చు అయినప్పుడు దాంతో వాడు ఏం చేస్తాడు, అది చేసి మెల్లిగా ఎప్పుడో టైం చూసుకొని దాంట్లో మళ్ళీ దాంట్లో కట్టేయటం ఏదో చేసుకుంటున్నారు అనమాట. చేసి దాని పర్మిషన్ తెచ్చుకొని రెగ్యులరైజ్ చేసుకొని ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాడు. దీనికి అందుకోసమే మేము ముఖ్యమంత్రి గారిని కూడా వారిని రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే, సార్ మనకు పోలీస్ స్టేషన్ లాంటిది కూడా ఉంటే కనుక చట్టాలు కూడా స్ట్రాంగ్గా తయారయ్యేటట్టు. సో వారు దానికి కూడా సుముఖంగా ఉన్నారు. లీగల్ టీమ్ సెపరేట్, లీగల్ అంటే ఒక పోలీస్ స్టేషన్ ఇప్పుడు మేము ఎవరికో అక్కడ చెప్పేసి పలానా పోలీస్ స్టేషన్, పలానా ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ అని చెప్తే కనుక అక్కడ వాళ్ళకున్న రూటీన్ పనులలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్లో వాళ్ళు స్ట్రాంగ్గా చేయరు. ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ లైక్ సైబర్ క్రైమ్స్, నార్కోటిక్స్ బ్యూరోలో కూడా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లాగా సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ అట్లా ఇది ఒక సెపరేట్ పోలీస్ స్టేషన్గా తయారు చేసి ఎవడన్నా సపోజ్ ఇట్లానే చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా ఆక్రమిస్తున్నారు అనుకోండి, ఆక్రమిస్తుంటే ఇమీడియట్గా ఆ జేసీబీలు మెషినరీ తీసుకొచ్చి సీజ్ చేసి కోర్టుకు పెడతాం, కేసులు రేపు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాం. వాడు ఒకవేళ వస్తే కనుక అతను ఆక్రమించాడనుకోండి జైలుకి పంపిస్తాం. అది తీయాల్సిన బాధ్యత కూడా అతను తీయకపోతే కనుక దాని మీద కూడా చట్టపరంగా అతని మీద యాక్షన్ తీసుకున్నట్టు చేస్తాం. నింపిన దాన్ని కూడా ఖాళీ చేయకపోతే కనుక అతని ఆస్తులు సీజ్ చేయడమా లేదా ఎట్లా ఎందుకు చేయకూడదని కూడా చేస్తాం. అయినా కూడా ఇప్పుడు ఆ చట్టంలో మనం తీసుకొస్తే కనుక ఆస్తులు సీజ్ చేయటమా లేదా అతను తీయకపోతే కనుక అతను ఇంకే రెవెన్యూ రికవరీ చట్టమా లేదా ఇంకే అంటే ప్రాసెస్ కూడా చాలా జాగ్రత్తగా చేసి పగడబందీగా చేయాల్సి దానికి కూడా చేస్తాం. అంటే మీ ఇప్పుడు గవర్నమెంట్ టార్గెట్ కూడా పెద్దవాళ్ళ మీద ఎక్కువ వెళ్తుంది, చిన్న వాళ్ళ మీద కాకుండా. పెద్ద చిన్న అని కాదు, ఆక్రమించే వాళ్ళ మీద ఉంటుంది తప్పకుండా. బట్ దాంట్లో మనం ఏదో చిన్నవాళ్ళ మీద పోయి ఏదో ఒక బస్తీ తీసుకొని దాన్ని చేస్తే కనుక అలా అన్ని చోట్ల ఉన్నాయి ఆక్రమణలు, సిటీ మొత్తం ఆక్రమణలే ఉన్నాయి చాలా చోట్ల. సో దాన్ని మనం ఎక్కడ మొదలెట్టాలనుకున్నప్పుడు నేను అంటే అనుకునేది ఏంటంటే మంచి ఎవరైతే ఈ వ్యవస్థని ఇది మనకేం కాదులే అనుకునే వాళ్ళు ఉంటారో అక్కడి నుంచి చేస్తే నమ్మకం కలగాలని, ఫస్ట్ సిస్టమ్ మీద నమ్మకం, పెద్దది కొట్టాలని నేను అన్ను. అక్కడ ముందు ఎప్పుడైనా కానీ కూడా ఫస్ట్ జనరల్గా ఏంటంటే చిన్న వాళ్ళ మీద పోతే కనుక అది అందరూ చేస్తారు, రేపు ఆ సిస్టమ్ అది నిలబడద్దా అనేది కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు అతనికి ఇప్పుడు రోటీ కపడా వారు మొక్కను అతని షెల్టర్ అతనికి లైఫ్ అండ్ డెత్. డబ్బు ఉన్నవాడికి అది ఇట్స్ వన్ ఆఫ్ ద హౌసెస్లో అతనికి గెస్ట్ హౌస్ ఉండొచ్చు లేకపోతే అది ఇంకేదైనా ఉండొచ్చు, అతనికి 10 ఇల్లులు ఉండొచ్చు. అతనికి ఉన్నటువంటి ఇంటి వాల్యూ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అట్లా కూడా చూడాలన్నమాట మనం. అంటే దాని మీద జీవనం వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఒక పేద అతనికో లేకపోతే ఒక లోవర్ మిడిల్ క్లాస్ అతనికి ఇల్లు అనేది అతని లైఫ్ టైం సేవింగ్ అనమాట. బట్ అదే ఒక పెద్ద అతను ఉన్నాడు అనుకోండి, అతనికి ఇట్స్ లైక్ అతను ఒక గెస్ట్ హౌస్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఫామ్ హౌస్ ఉండొచ్చు లేదా ఏదైనా ఉండొచ్చు. సో అందుకోసం మనం అవన్నీ కూడా అంటే ఈ సామాజిక అంశాలను కూడా చూస్తాం డెఫినెట్గా. ఇట్స్ నాట్ దట్ జస్ట్ ఏదో మనం ఇట్లా ఎన్నింటినీ చూసి తప్పకుండా చేస్తాం. ఒక ఐజీ స్థాయి అంటే అనుభవం ఉన్న అధికారం ఉంటాడు, ఏదో త్వరగా ఏదో చేస్తున్నాడు అండ్ దాని మీద ఎందుకంటే బాధ్యత నా మీద పెట్టినప్పుడు తప్పకుండా దానికి బాధ్యత తగ్గట్టుగా నేను పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే రాబోయే కాలంలో హెడ్రా అనేది చాలా పవర్ఫుల్ డెఫినెట్గా అవుతుంది. పవర్ఫుల్ అంటే మనం దీన్ని కరెక్ట్గా ఉద్యోగం చేస్తే కనుక డెఫినెట్గా పవర్ఫుల్ అవుతుంది అనమాట. అది చేసి చూపిస్తాం కూడా, చేసి చూపిస్తాం. ఈ ఉద్యోగం చేసే క్రమంలో డెఫినెట్గా చాలా ఒత్తిడిలు వస్తాయి, చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి. అన్నింటినీ కూడా మనం అధిగమించి టైట్గా పనిచేస్తే కనుక ఇంతకన్నా మనం సొసైటీకి చేయడానికి హైదరాబాద్కి మంచి అవకాశం ఉండదు. హైదరాబాదీగా ఎస్ అఫ్ కోర్స్ ఒక హైదరాబాదీగా అండ్ అట్లానే ఒక సివిల్ సర్వెంట్గా ఇంత మంచి అవకాశం ఒక ప్రభుత్వం నుంచి అందులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇస్తున్నప్పుడు నేను పూర్తిగా దీన్ని వాడి పబ్లిక్ గుడ్ కోసం చేయడానికి చేస్తాను అన్నమాట. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. నల్గొండ జిల్లా ఎస్పీ 4 సంవత్సరాలు, అక్కడే డిఏజీ,
అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? నల్గొండ జిల్లా 2018లో నేను అక్కడికి వెళ్ళాను. కానీ అప్పటికే నయీం కనబడ్డాడు? నయీం లేదు, నయీం అప్పటికే చనిపోయాడు. నయీం చనిపోయినాడు, కానీ నయీం గ్యాంగ్స్ ఉండేవి. నయీం గ్యాంగ్స్ ఉండి కొంత వాళ్ళ ట్రేసెస్ ఉండేవి అంత నల్గొండ జిల్లాలో. కొంత నల్గొండ ఏంటంటే నేను వెళ్ళేటప్పటికి కూడా అక్కడ కొంత మర్డర్స్ అయి ఉన్నాయన్నమాట. అంతా మర్డర్లు అయ్యి 2018 మార్చిలో వెళ్ళాను. ఇట్లానే సడన్గా నా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే నా చేతుల్లో ఏమీ లేదు, సడన్గా వచ్చిన ట్రాన్స్ఫర్గానే ఉంది. టీవీలో స్క్రోలింగ్ చూసుకొని అంటే నాకు సడన్గా ఒక గంటలో అంటే ఆర్డర్ వచ్చింది, మీరు వెళ్ళి ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి, మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే 1 గంట 2 గంటలు వెళ్ళిపోవాలన్నట్టు. అంటే జనరల్ అందరితో పాటు నాది వచ్చింది తక్కువ ఉంటుంది అనమాట. సో అంటే అక్కడ అవసరాల రీత్యా నన్ను అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నన్ను అక్కడ మర్డర్ అయింది. బొడ్డుపల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ లీడర్, అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. అతన్ని అక్కడ కొంతమంది రౌడీ షీటర్స్ వాళ్ళు అంతా అక్కడ అప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఇది అక్కడ గొడవ అయ్యి అతన్ని కొట్టి చంపిన తర్వాత అతని డ్రైనేజ్లో పడేసి ఇదంతా జరిగిందనమాట. సో జరిగినప్పుడు కొంత అక్కడ డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎస్పీని బదిలీ చేసి నన్ను వేశారు. సో రౌడీయిజం అనేది కొంత నల్గొండలో కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అక్కడ కాస్త అంతా భాయ్ అనే కల్చర్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే అంతా ఏంటంటే మనం ఊరిని శాసించాలి, టౌన్ అంతా మన కంట్రోల్లో. నల్గొండకి నేను వెళ్ళినప్పుడు మార్చిలో ఈ అన్ని పరిస్థితుల్లో అంటే ఒక బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ అయ్యింది. తర్వాత దాంతోపాటు అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. అప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చాలా క్లోజ్ ఫాలోవర్ కూడా అనమాట అతను. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్లోజ్ ఫాలోవరు. సో అప్పుడు దీంట్లో జరిగినటువంటిది కాంగ్రెస్ లీడర్ని చంపిన తర్వాత జరిగినటువంటి గొడవలు, ఆ తర్వాత అయిన గడబడులు, దాని పరిణామాల్లో ఎస్పీని షిఫ్ట్ చేశారని చెప్పాను కదా. సో తర్వాత నెక్స్ట్ ఏమైందంటే దానికి ముందు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అవుతుంది. ఒక అతను ఎవరో ఏం చేస్తాడంటే ఒక రౌడీ షీటర్, వాడు నోటోరియస్ రౌడీ షీటరు, ఒక మర్డర్ చేసి ఒకడిని మొండె ఒక దగ్గర, తల ఒక దగ్గర, అంటే కాళ్ళు చేతులు ఒక దగ్గర, అంటే ఊర్లోనే అన్ని రకరకాల చోట్ల అట్లా పడేస్తారు అనమాట. పడేసి అంటే వీడు చేశానని అంటే అది ఎందుకు చేస్తారంటే అంత క్రూరంగా చేసి దాని ద్వారా వచ్చేటటువంటి పేరు అంటే ఆ భాయ్ అనేది మీకు అదే చెప్తున్నాను. అంటే వాడు అంత క్రూరంగా అంత ఏంటంటే అంత గాస్లీ ఇన్సిడెంట్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనుకోండి, వాడు చూసి భయపడతారు అందరు. ఆ భయాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎన్కాష్ చేస్తారు వీళ్ళందరూ? ల్యాండ్ ఇష్యూస్లో ఎన్కాష్. ఎక్కడ ల్యాండ్ అక్కడికి వచ్చిన పేరు నల్గొండలో కాకుండా ఈవెన్ హైదరాబాదు, ఎల్బీ నగరు, ఈ అన్ని చాలా చోట్ల కూడా వీళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ దాంట్లో వీళ్ళ ల్యాండ్ ఇష్యూస్లోకి వెళ్ళటాలు, సెటిల్మెంట్లు దందాలు చేయటాలు ఇవన్నీ ఉంటుందన్నమాట వీళ్ళకి. సో వీళ్ళది ఈ టైప్ ఆఫ్ కల్చర్ నల్గొండలో కొంత అంతా కూడా కొంత ఈ అగ్రెసివ్గా ఉండేటటువంటి కల్చర్. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి అక్కడ కొంత టైట్గా పోవాల్సి వచ్చింది. డెఫినెట్గా గట్టిగా యాక్ట్ చేసాం. ఎవరు సార్ అబ్బాయి? ఎవరు బాయ్ చాలామంది ఉంటారు. అంటే ఒకళ్ళని కాదు, ఒకళ్ళిద్దరు ఆడ మళ్ళీ 2 గ్రూపులు ఉంటాయి, కొట్లాడుకుంటూ ఉంటారు. సో కొట్లాడుకుంటూ వాళ్ళు ఏంటంటే ఆధిపత్యం కోసం టౌన్ నల్గొండ నుంచి ఎల్బీనగర్ వరకు వాళ్ళ ఆధిపత్యం అంటే ఆధిపత్యం అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆధిపత్యం తీసుకొని హైర్డ్ కిల్లింగ్స్లో ఉంటారు. హైర్డ్ కిల్లింగ్ ఉండి కిరాయి హత్యలు చేస్తారు. చేసి నెక్స్ట్ అంటే కొంచెం ఆ కల్చర్ ఎక్కువ ఉన్నదన్నమాట అక్కడ చేస్తూ అది మరి ఆ కల్చర్ ఫస్ట్ నుంచి కూడా అక్కడ అట్లా నయీం కూడా అట్లానే వచ్చిన ఇది. నయీం ట్రేసెస్ వాళ్ళ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ల్యాండ్స్లోకి వెళ్ళి కబ్జాలు చేయటాలు ఇదంతా ఉండేదన్నమాట. అక్కడి నుంచి హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించారు. సో వీళ్ళని కొంచెం టైట్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే వీళ్ళని మామూలుగా ఏదో మనం ఏది కేసు పెడితే బెయిల్ ఇస్తేనో లేకపోతే ఏది మనం మామూలుగా ఒక అరెస్ట్ చేసి వాడికి ఒక 4-5 రోజులు పెడితే కనుక వాళ్ళు ఉండరు. సో వీళ్ళకి భయం అనేది చూపించాలన్నమాట. సో ఖచ్చితంగా అక్కడ భయం అనేది పోలీస్ భయం ఉండాలి. మంచివాడికి మంచి ఇది ఉండాలి. మంచివాడిని సపోజ్ చిన్న ఒక ఎస్ఐ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఆఫీసర్ కానీ అతను ఒక మాట ఏరా పోరా ఒరే తురే అన్నా కానీ కూడా తప్పకుండా చర్య తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే అతను సామాన్యుడు, మామూలు వాడు. అదే ఒక రౌడీ షీటరో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు అతన్ని మనం మర్యాదలు చేసో లేకపోతే అతనితో ఉంటే కనుక ఈ 2 చాలా క్లియర్గా ఉండాలి మన డిస్క్రిమినేషన్ అన్నమాట. సో రౌడీ బ్యాడ్ ఎలిమెంటు అండ్ సామాన్యుడు ఒక నార్మల్ ఎలిమెంట్, వీళ్ళిద్దరిని మనం హ్యాండిల్ చేసే విధానం చాలా స్పష్టంగా ఉండాలన్నమాట. సో ఆ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వీళ్ళిద్దరిలో అనేది. సో అది చేయాల్సిన అక్కడ ప్రయత్నం అయితే చేశాను. గట్టిగా రౌడీజం మీద అయితే చాలా టైట్గా పోయేవాళ్ళం. అక్కడ కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళం, పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక భయం అంటే ఏంటనేది తెలిసేదానికి కూడా మేము చేసాం అక్కడ. అంటే భయం అంటే మీరు కౌన్సిలింగ్ ద్వారా చేశారా లేదా ఇంక వేరే?
కౌన్సిలింగ్ ద్వారానే ఉండేది. కౌన్సిలింగ్ అంటే మీరు అనుకునే కౌన్సిలింగ్ ఏమో కానీ అది బహుశా అది అది కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగే ఉంటుంది. అంటే పోలీస్ కౌన్సిలింగ్ 2 రకాలు ఉంటాయి. ఒకటి కూర్చొని వన్ మాట్లాడడం వేరు, ఇంకోటి గ్రూప్ ఆఫ్. మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నా పర్వాలేదు కానీ బట్ కౌన్సిలింగ్ అయితే చేసాం. డార్మేట్ కౌన్సిలింగ్ అంటే ఇది డిటీసీ అనేవాళ్ళం. సో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ అని ఉండేది. DTC ఆ డిటీసీ కౌన్సిలింగ్ అంటే రేపు భయపడాలన్నమాట. ఆ విధంగా కౌన్సిలింగ్ ఉండేది. సో కౌన్సిలింగ్ చేసి చేస్తుండేవాళ్ళం. సో డెఫినెట్గా ఏంటంటే ఇది రౌడీ షీటర్స్ వరకే, రౌడీ షీటర్స్, బ్యాడ్ ఎలిమెంట్స్ అట్లాంటి వాళ్ళకి రేపు, ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు. తీసుకొని అక్కడ అరాచకాలు ఉంటాయి అన్నమాట. అరాచకాలు ఉంటాయి, భయంతో నడిపిస్తారు అన్నమాట. అంతా దాంట్లో గాంజా అడిక్ట్స్ ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాల వాళ్ళకి పోలీసు భయం చూపించారు. తప్పకుండా ఉండాలి. నేను అనేది ఏంటంటే పోలీస్ అనేది భయం ఉండాలి, మర్యాద, గౌరవం ఉండాలి. ఎవరికి ఏ రకమైన మందు వేయాలో ఆ మందు వేయాలన్నమాట. అంతేగాని అందరికీ మనం జస్ట్ తీసుకొచ్చి వాడు రోడ్డు మీద వెళ్ళి ఎవడో కొడతాడు, కొట్టి వాడు ఏదో చేస్తే కనుక వాడికి ఒక బెయిలబుల్ కేసు పెడితే వాడికి నోటీస్ ఇస్తే ఊరుకుంటాడా? దానికి తగ్గట్టు మనం చేయాలన్నమాట. అది చర్యలు ఎలా ఉండాలనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో అది అలానే ఉండాలన్నమాట. కానీ మీరు పనిచేసిన టైంలోని సాయి ప్రణీత్ హత్య కేసు, మరి అది ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బాయ్ అందరూ ఎందుకు వచ్చారండి? రైట్ అండి, అది అమృత ప్రణయ్ కేసు అండి. ఇట్స్ సెన్సేషనల్ కేసు అది. సో మనకి 2018 సెప్టెంబర్లో అయినటువంటి ఇన్సిడెంట్ అది. సో దీని మీద కూడా పలు సందర్భాల్లో మాట్లాడాము. సో ఇది నేను వెళ్ళినప్పుడు యాక్చువల్గా అక్కడ నేను ట్రాన్స్ఫర్ అయ్యి పోస్టింగ్ వెళ్ళినప్పుడు నేను ఐజీ గారిని కలిసాను. అప్పుడు ఐజీ స్టీఫెన్ రవీంద్ర గారు ఉండేవారు, అండ్ పాత ఎస్పీ కూడా నా ముందు శ్రీనివాస్ ఉండేవారు. శ్రీనివాస్ అని ఆయన కూడా నాకు చెప్పారు, ఐజీ గారు కూడా చెప్పారు నాకు ఏంటంటే కొంచెం అక్కడ ఏదో ఇష్యూ ఒకటి, అమ్మాయి వైశ్యాస్ అమ్మాయి, అబ్బాయి ఏమో అతను వచ్చేసి ఎస్సీ పిల్లగాడు, సో కొంత ఇష్యూ ఏదో తయారవుతున్నది, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి మీరు ఒకసారి అంటే నేను న్యాచురల్గా చేరిన తర్వాత మారుతిరావు అని వాళ్ళ అమృత అనే వాళ్ళ ఫాదర్ని పిలిచాను. మారుతిరావు అక్కడ కాస్త అఫిలియేట్, బాగా డబ్బున్న వ్యక్తి. సో అతన్ని పిలిచి కూడా నేను మాట్లాడాను. నన్ను మాట్లాడినప్పుడు అక్కడ లోకల్ డిఎస్పీ, లోకల్ ఇన్స్పెక్టర్, మిర్యాలగూడ డిఎస్పీ, మిర్యాలగూడ ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరినీ పెట్టి నేను మాట్లాడి, ఇతను మారుతిరావు మిర్యాలగూడ అతను. సో చెప్పినప్పుడు అతను నార్మల్గా ఏమన్నాడు, ఈ అబ్బాయి అప్పటికే మ్యారేజ్ అయ్యింది, వాళ్ళది మ్యారేజ్ అయింది జనవరిలో అనుకుంటా, వాళ్ళు ఆర్య సమాజ్లో మ్యారేజ్ ఏదో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సార్ నాకు వాళ్ళిద్దరు ఏదో సరే, నేను అమ్మాయి నా ఒక బిడ్డే, నేను ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు, ఇప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇక నేను చేయగలిగేది కూడా ఏమీ లేదు, వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాదే అనేటట్టు చెప్తూ బాధపడుతూ అతను కొంచెం కన్నీళ్ళు పెట్టుకోవడం చేస్తాం. సో మనం తండ్రిగా, ఒక తండ్రి జనరల్గా జరిగేది ఇదే అన్ని కేసుల్లో. వాళ్ళు ఏంటంటే అయిపోయింది కదా, ఇంకేముందిలే, వీళ్ళు ఎవరి దారి వాళ్ళది అనుకుంటారు. సో మేము సరే జాగ్రత్త మారుతిలో, మీరు తప్పుడు వైపు ఎలాగో ఆలోచనలు చేయకుండా చూడండి అని చెప్పినాము. ప్లస్ మా వాళ్ళకు కూడా నేను మళ్ళీ అతను వెళ్ళిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తున్నాండి. అట్లా మనం ఇది ఏంటంటే అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, మనం గమనిస్తూ ఉండాలి, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని. సో ఇతను అప్పుడు ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఇదంతా కూడా. సో తర్వాత ఏంటంటే ఇతను బాగానే ఉన్నాడు, బాగానే ఉండి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమృత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయిని అంటే వాళ్ళు ఏ విధంగా అయిందంటే, ఇక ఇంట్లో ఈ తల్లి కూడా బిడ్డతోటి అంటే కాంటాక్ట్ రావటం, అంటే అప్పటిదాకా మాటలు లేనిటటువంటిది మెల్లిగా ఇదయ్యి ఒక రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఆగస్టులో ఒక రిసెప్షన్ ఆర్గనైజ్ చేస్తారు. ఎవరు వీళ్ళు, ఈ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు మిర్యాలగూడలో. ఆ రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేసి దాంట్లో వీళ్ళని అక్కడ ఊర్లో అందరిని పిలిచి అంత విందు అదంతా చేయడం జరుగుతుంది. వీళ్ళు రారు, తల్లిదండ్రులు రారు, ఇలా రారు. బట్ అంత తెలుస్తుంటుంది ఊర్లో, ఇదంతా పెద్ద ఎత్తున చేస్తున్నాడు, చేసి ఇదంతా చేస్తున్నప్పుడు ఈ పక్కన ప్రణయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఎక్కించేవాళ్ళు ఉంటారు, ఇట్లా ఉండి చూడు ఇట్లా అంటున్నాడు అట్లా అని తీసుకెళ్ళేదో మాటలతోటి వాడు ఇట్లా తాగున్నప్పుడు ఏదో మాటలు అది ఉండేదాన్ని కూడా ఇతను ప్రణయ్ అని మాట్లాడుతుందని కూడా వాళ్ళు రికార్డ్ చేసి వినిపించటాలు మారుతిరావుకి, అతను ఇన్ఫార్మెంట్స్ లాగా కూడా ఉంటూ అతనికి షేర్ చేస్తుంటేవాళ్ళు అన్నమాట. సో ఒక రకంగా ఇదంతా మధ్యలో ఇదంతా కూడా ఉండడంతో మారుతిరావు బాగా పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ నుంచే ఇది ఉన్నది కొంత ఇది ఇంకా పెరుగుతూ వస్తుందన్నమాట. అంటే అతను ఆ పిల్లవాడి మీద కక్ష అనేది పెరుగుతూ వస్తూ నా బిడ్డని, నా కంట్రోల్ ఉన్న బిడ్డని, అతను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని అతను తీసుకొని వెళ్ళి, అతను యాక్చువల్గా డిగ్రీ అవ్వలేదనుకోండి, డిగ్రీ అవ్వలేదు, బీటెక్ ఏదో జాయిన్ అయినట్టుంది. సో ఈ అమ్మాయి కూడా 10th ఇంటర్మీడియట్ అయిపోయినట్టుంది. అప్పుడు నాకు ఇంకా పూర్తిగా అన్ని డీటెయిల్స్ గుర్తులేదు, ఎందుకంటే చాలా టైం అవుతుంది, అప్పుడు 6 years అవుతుంది. బట్ వాట్ ఎవర్ అదైనా కానీ కూడా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండింది. తర్వాత అది మెల్లిగా
వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇదైంది. తర్వాత ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయ్యే స్టేజ్లో 18 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, ఆర్య సమాజం అక్కడ చేసుకొని హైదరాబాద్లో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇంటికి మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నారనమాట. ఇది హైదరాబాద్లో ఉన్న అది మిర్యాలగూడలో ఉన్నారు. సో ఇది జరిగినప్పుడు ఇతను ఫస్ట్ నుంచి కూడా లోపల కొంత అది తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే బిడ్డ ఒక్కతే బిడ్డ, లేక పుట్టిన బిడ్డ, డబ్బు బాగా ఉంది. అండ్ ఇతనికి ఫస్ట్ నుంచి కూడా కొంత ల్యాండ్ ఇష్యూస్లోకి వెళ్ళున్నాడు. సో అక్కడ అతను వీళ్ళు ఉండేవాడు బారీ అనే అతను ఒక కేసులో ఇతనికి అక్కడ ల్యాండ్ ఇష్యూస్లో కూడా అక్కడ దాంట్లో తగిలాడు అనమాట. ఇప్పుడు 2012-13 ఆ టైంలో నుంచి అతను ఒక ముద్దాయిగా వస్తుండేవాడు. ఆ కాంటాక్ట్ తోటి కూడా అహ్మద్ బారీ అని చెప్పేసి ఆ కాంటాక్ట్ తోటి నెక్స్ట్ ఇతను వాళ్ళతోటి లైనప్ చేసుకొని నెక్స్ట్ అస్గర్ అలీ అని చెప్పేసి దాంట్లో A1 ఏది ఇప్పుడు ఈ కేసులో ఏది మన మారుతిరావు కేసులో A2 అంటే ఫస్ట్ ఈజ్ A1 ఈజ్ మారుతిరావే, A2 ఈజ్ అస్గర్ అలీ అంతకుముందు హిరణ్ పాండ్యా అని ఒక మినిస్టర్ని చంపిన గుజరాత్లో అతను హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. సో ఆయన చంపిన దాంట్లో కూడా అస్గర్ అలీ A1 బారీ మొహమ్మద్ బారీ అనుకోండి. మొహమ్మద్ బారీ వాజ్ A11 దాంట్లో. సో అంటే అక్యూజ్ 11 అనమాట. సో వీళ్ళు దాంట్లో కూడా ముద్దాయిలు అనమాట. సో చాలా నోటోరియస్ ఫెలోస్ వీళ్ళంతా. ఏంటంటే ISI ట్రైనింగ్ తీసుకొని ఇతను అస్గర్ అయితే చాలా ఇదిగా ఉండేవాడు. సో అప్పుడు తర్వాత దాంట్లో ఇది కూడా వచ్చింది, లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా పడ్డది దాంట్లో. సో అస్గర్ని బారీ ద్వారా కాంటాక్ట్ చేశాడు ఎవరు ఇతను చేసి అక్కడ లోకల్గా అప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒక అతను ఉండేవాడు, జావేద్ సంథింగ్ ఏదో ఉండేది. అతను ఒక లోకల్ కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు ఆ టైంలో. అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ ఏది మన మిర్యాలగూడలో అక్కడ ఉండేది. అతని ద్వారా కూడా వీళ్ళు అంటే దానికి పార్టీలు ఏం లేదు దీంట్లో. అంతా ఏంటంటే అప్పుడు ఇది అతను వాళ్ళ అంటే మారుతిరావు క్లోజ్ ఫ్రెండ్ కూడా అతను. అట్లా పార్టీల పరంగా ఇదనేది. ఎందుకంటే వీళ్ళు MIM, మారుతిరావు ఏమో TRS పార్టీలో ఉండేవాడు అప్పుడు, ఇక్కడ ఇతనేమో కాంగ్రెస్లో ఉండేవాడు. ఇట్లా అంతా పార్టీలు కాదు, అంటే ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇలా ఉండింది. వీళ్ళందరూ దాంట్లో ఇచ్చేస్తూ ఈ మారుతిరావుకి సరే మారుతిరావు లైనప్ చేసుకున్నాడు. అంటే ఇతన్ని ఎలిమినేట్ చేయాలనుకునేది క్లియర్గా లైనప్ చేసుకున్నాడు. September 14th అనుకుంటా అప్పుడు మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రోడ్డు మీద నరికి అతను వాడు బీహార్ నుంచి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు A2 వాడు, A3 ఈజ్ అస్గర్ అలీ. సో అతను నరకటం జరిగింది అనమాట, నరికి చంపాడు. సో మన స్క్రీన్ మీద కనపడేటప్పుడు A2 ఇతను ఒక్కటే ఉంటాడనమాట, ఇంకెవడు ఉండడు మనకి. వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు అమృతాని ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళటానికి ఇతను ప్రణయ్ తీసుకెళ్తున్నప్పుడు ఆ సీసీ కెమెరాలో దూరం నుంచి ఇతను నరకటం ఒకటే మనకి అంతవరకే తెలుసు. ఇంకా ఫర్దర్గా మనకి ఇంకేమీ అక్కడ లీడ్స్ కూడా ఏం లేవు. మీకు ఎన్ని గంటలకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అండి ఆ రోజు? ఇమీడియట్గా అక్కడ అయింది ఆ రోజు. ఐ థింక్ అరౌండ్ 11:30-12 అట్లా అయింది. ఇమీడియట్గా వచ్చింది. ఇమీడియట్గా వితిన్ 12 ఆ టైంలో అయినట్టుంది, 11:30-12 ఆ టైంలో. సో ఇమీడియట్గా వెళ్ళటం జరిగింది. అందరం మా వాళ్ళు వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ డౌట్ మారుతిరావు మీదే ఉండింది న్యాచురల్గా. మారుతిరావు మీద ఉండింది. మారుతిరావు FIRలో కూడా మారుతిరావు పేరు వచ్చింది, ఎందుకంటే ఇతన్ని చంపడానికి ఇదనేది. బట్ మారుతిరావుకి కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు, అతనికి ఎటువంటి కాంటాక్ట్ కూడా ఉండదు అనమాట అసలు. సో వీళ్ళు కాంటాక్ట్ వాడింది కూడా అంతా అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా వాడారు. అప్పుడు వాడి అసలు ఎక్కడ కూడా మనకి దొరకకుండా ఉండేటటువంటి విధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంతా. అస్గర్ ఎందుకంటే వాడు పెద్ద ముదురు కేసు కాబట్టి వాడు ఆల్రెడీ ఇదంతా కూడా జాగ్రత్తగా చేశాడు. సో మనకి వెంటనే కొంత మాకున్నటువంటి నెట్వర్క్లో ఈ అన్నింటినీ మనం ముందు తీసుకుంటూ ఒకళ్ళని మనం ఐడెంటిఫై చేయటం మొదలెట్టి తర్వాత టీమ్స్ అన్నీ కూడా కొంత అన్ని స్టేట్స్లో అన్ని రకాలుగా, అంటే మహారాష్ట్రకి కొంత ఇటువైపు కూడా మనము మన ఇతన్ని కూడా తీసుకురావడానికి బీహార్కి, నెక్స్ట్ ఇంకా కొంత మనకి అంటే అన్ని స్టేట్స్ కూడా డిస్పాచ్. బీహార్ అని మీకు ఎలాగ అయిపోయిందండి? క్లూ ఎక్కడ వచ్చింది? సో క్లూ అనేది ఎక్కడంటే మనకి ఈ చేసే క్రమంలో యాక్చువల్గా ఒకటి మనం పికప్ చేసినప్పుడు ఎవరు చేశారు ఏంటనేది మనకి వర్కౌట్ తెలిసిపోయింది అనమాట. పలానా వాడని చెప్పి అర్థమైంది అనమాట. అర్థమైనప్పుడు వాడి ఫోటోలు అది తీసుకున్నాం. ఎక్కడో చిన్న దాంట్లో మనకి ఐ థింక్ వాడి ఫోటో ఒక దగ్గర వచ్చింది మనకి. ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటోని పట్టుకొని మా టీం అక్కడ చాలా బాగా చేశారు. అక్కడ ఉన్నటువంటి టీం అప్పుడు ఆఫీసర్స్ అంతా కూడా అప్పుడు ఇతను ఉండేవాడు, మన హాలియా ఇన్స్పెక్టర్ కూడా ఉండేవాడు. హాలియా ఇన్స్పెక్టరు ఇప్పుడు కొండమల్లిపల్లిలో ఉంటున్నాడు అనమాట ఇన్స్పెక్టర్ అతను. ఇంకా వాళ్ళ టీము
డిఎస్పీ అప్పుడు శ్రీనివాస్ ఉండేవాడు, అతను, ఇంకా అందరూ, అంటే ఒకళ్ళని కాదు అందరూ కూడా దాంట్లో యాక్టివ్గా చేశారు. ఐటీ టెక్నికల్ టీం కూడా బాగా చేశారు. సో అందరినీ రకరకాలుగా మనం పికప్ చేశాము. పికప్ చేసి అంటే మీకు అన్నీ నేను మీకు చెప్పకూడదు, అందులో నేను కొన్ని కావాలని రివీల్ చేయకూడదు, ఎందుకంటే రేపు క్రిమినల్స్ అందరూ కూడా తెలుసుకొని. సో బట్ వీ హ్యాడ్ సమ్ అంటే వర్కబుల్ లీడ్స్ కోసం చూస్తాం ఎప్పుడైనా కానీ. అక్కడే కదా ఇప్పుడు అవతల వాడు ముదురైనప్పుడు పోలీసు కూడా అంతే లెవెల్లో యాక్ట్ చేసేటట్టు ఉండాలి. సో చేసేటప్పుడు ఆ లీడ్స్ని చాలా స్మార్ట్గా వర్కౌట్ చేసే టీము ఉండింది లక్కీగా నల్గొండలో అప్పుడు. సో వీ కుడ్ క్రాక్ దట్ కేస్ క్విక్గా 4 డేస్లో. మనం September 14th అయింది మర్డరు. వితిన్ 3-4 డేస్లో అందరూ కూడా మేము బై 18th కల్లా అందరిని అరెస్ట్ చేసాం అనమాట. 18th కల్లా చేసి ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా ప్రణయ్కి ఏమాత్రం సెక్యూరిటీ ఇచ్చుంటే ప్రాబ్లం ఉండేది కాదనేది. అది కూడా జరిగింది. యాక్చువల్గా ఈ అమ్మాయిని అబ్బాయిని కూడా పిలిచి డిఎస్పీ మాట్లాడితే కూడా వాళ్ళు లేదు సార్ ఇప్పుడు మేము బాగున్నాము, మీరెందుకు అనవసరంగా మా అమ్మాయి మాతో మాట్లాడుతుంది, మీరు వచ్చి అనవసరంగా కాంప్లికేట్ చేస్తారన్న టైప్లో అమ్మాయి వాళ్ళు. అంటే వాళ్ళు ప్యాచప్ జనరల్గా ఇవన్నీ ఉంటాయి, డివైడ్ అవుతారు వాళ్ళు, మళ్ళీ కలిసిపోవటం ఇదంతా ఉంటుంది. సో వాళ్ళ నుంచే అవసరం లేదు, మీరు మాకేమి బాగుంది, మాకేమి కంఫర్ట్గా ఉంది. వాళ్ళ తల్లి కూడా మెల్లిగా మాటల్లో అది ఉన్నది కాబట్టి వీళ్ళు మాకేమి కంప్లైంట్ ఇప్పుడే ప్రాబ్లం లేదన్నట్టే చెప్పాను. అప్పటికే పెళ్ళి అయ్యి దాదాపు 7-8 నెలలు అయిపోయింది కదా. మెల్లిగా మనం కూడా ఏమనుకుంటాం అయిపోయింది. ఒక రకంగా మారుతిరావు ఏంటంటే నమ్మించాడు, వీళ్ళు బాగా నమ్మించాడు, వీళ్ళు కూడా నమ్మారు అనమాట. లోపల కోపాన్ని అతను ఎక్కడ ప్రదర్శించలేదు, అతను ఎక్కడ కూడా దాని మీద అతను దాన్ని ఎక్స్పోజ్ కాల కోపం. అందరం తీసుకొచ్చారు, కేసులో కన్విక్షన్ వచ్చిందంటారా? ఆ తర్వాత ఏమైందో అంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా పెట్టాము. ఐ థింక్ మరి కేసు నేను ఏమైందో నాకు తెలియదు. అంటే నేను వచ్చిన తర్వాత నేను అమ్మాయిని మధ్యలో నాకు ఒకసారి అమృత మాట్లాడాను, అవుతుంది సార్ అప్పుడు జరుగుతుంది, వాళ్ళ ఫాదర్ కూడా ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడారు, అవుతుంది సార్ ఎవిడెన్స్ అవుతుంది. నేను మళ్ళీ తర్వాత ట్రాక్ సార్ మొత్తం ఎపిసోడ్ చూసారు కదా, ఎపిసోడ్లో ప్రతీకార హత్యేది క్లియర్గా, మారుతురా కూడా మనకి సూసైడ్ చేసుకుంటారు, అది ఏం సాధించినట్లండి? లేదు, చాలా చాలా పెక్యులర్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసు కూడా. అంటే దీంట్లో మనం సామాజిక అండ్ సైకాలజీ దీన్ని అర్థం చేసుకుంటే కూడా దీంట్లో చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచే కనుక వాళ్ళు ఇన్ఫాచ్యుయేషన్స్ ఉంటాయి, వాళ్ళ ప్రేమ ఇవన్నీ ఉంటుంది. ఎస్పెషలీ ఆ అడాలసెన్స్లో ఉన్నప్పుడు 14-15 అంటే జస్ట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు దాంట్లో చూడంగానే మనిషిని చూడంగానే కాస్త కనపడంగానే ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అందంగా కనపడంగానే ఆ ప్రేమలు అనేది వస్తాయి అన్నట్టు, డెవలప్ అవుతాయి. అది డెవలప్ అయినప్పుడు సో అది యాక్చువల్గా అది ప్రేమ నేను ఇట్స్ షియర్ ఇన్ఫాచ్యుయేషన్. సో అది ఆ ఆస్పెక్ట్ ఒకటి, రైట్. సో దీంట్లో అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఫైన్, బాగానే ఉంది. మనం తర్వాత మారుతిరావు ఏమో అతను వైశ్య అండ్ వీళ్ళేమో ఈ పిల్లవాడు ఇతను ఎస్సీ మాలా కమ్యూనిటీ అనుకుంటా. సో ఇతను ఎస్సీ అనమాట. సో న్యాచురల్గా కమ్యూనిటీ అనేది కూడా ఒక యాంగిల్ దాన్ని తీసుకొచ్చిన తర్వాత డబ్బు పరంగా కూడా ఇతను బాగా డబ్బు ఉన్నవాడే. వీళ్ళ ఫాదర్ కూడా ఎల్ఐసిలో హీ వాజ్ ఒక ఎంప్లాయీ, హీ వాజ్ ఆల్సో పర్వాలేదు, రీజనబుల్లీ హీ వాజ్ గుడ్. బట్ అంటే ఈయన బాగా డబ్బు ఉన్నది. సో కులం అనేది మెయిన్ ఒక ఆస్పెక్ట్ చూశాడు. ప్లస్ ఈ పిల్లవాడు ఏమున్నది ఇతనికి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఒక తండ్రిగా ఆలోచన చేసినప్పుడు న్యాచురల్గా ఏం చేస్తాడు, నా బిడ్డని నేను మంచిగా చేయాలనేది చూస్తాడు ఎవడ. నా బిడ్డని నేను మంచి కుటుంబంలో ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే తండ్రి తప్పకుండా ప్రతి తండ్రి అయినా మీరైనా అంతే చేస్తారు, నేనైనా అంతే చేస్తాను. సో ఒక మంచి ఫ్యామిలీలో ఇవ్వాలి బాగా. నేను మారుతిరావుని అడిగాను కూడా ఇంట్రాగేషన్ అప్పుడు, మారుతిరావు ఇదే సపోజ్ ఒక పిల్లవాడు ఎస్సీ పిల్లవాడు ఉంటాడు, అతను ఐఏఎస్ అధికారో లేకపోతే ఎవరు ఉంటారు, నువ్వు అప్పుడు ఇస్తావా పిల్లని ఇస్తావా అన్నాను. తప్పకుండా ఇస్తాను సార్ అన్నాడు. అదే సపోజ్ మీ కులవత్తనే ఉంటాడు ఎవడో మామూలు ఇది రిక్షా లాగేవాడు ఉంటాడు, లేకపోతే ఇతను ఎందుకంటే ఇతను ముందు కిరసనాయిలు అమ్ముతూ అట్లా రోడ్డుకి ఇస్తాను, నేను ఇవ్వను సార్ అన్నాడు. అంటే కులం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే క్లాస్ అనేది కూడా ఇంకొక ఆస్పెక్ట్ కూడా వస్తుంది, పరువు అనేది, డబ్బు పరువు ఇదన్నీ అన్నీ కలిపి సమగ్రంగా వస్తుంది అన్నమాట. సో దీంట్లో మారుతిరావు ఒక తండ్రిగా అతను ఆలోచన చేశాడు. వీళ్ళు ఆ టీనేజ్లో వీళ్ళు ఉన్న దీంతో వీళ్ళు ఇది ఇన్ఫాచ్యుయేషన్ తోటి వాళ్ళు క్యారీ అవుట్ అయ్యారు. ఇవన్నింటిలో కూడా ఏమనిపించిందంటే మారుతిరావు పేరెంటింగ్ ఇష్యూస్లో కూడా కొన్ని వస్తాయన్నమాట. ఇవన్నీ అంటే ఒక తండ్రి తల్లి కూడా మనం ఈ ఏజ్లో చాలా జాగ్రత్త, ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ వయసులో తొందరపడి మనం వాళ్ళు ఆ వయసులో ఏదైనా చెప్పినా కానీ కూడా మనం ఏముంటుంది ప్రేమించుకున్నట్టు తొందరపడి మనం ఏమన్నా చెప్పామనుకోండి వాళ్ళకి, చెప్తే కనుక వెంటనే వాళ్ళకి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారని చెప్పి వీళ్ళు వెంటనే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం. ఇదే మారుతిరావు కొత్త బంగారు లోకం సినిమా చూసి ఉంటారు కనుక, అది దిల్ రాజు గారిది సినిమా ఉంటుంది. అతను ఏం చేస్తారు, వెయిట్ చేసి వాళ్ళంతా కూడా బాగా మళ్ళీ వచ్చిన తర్వాత చదువుకొని వచ్చిన తర్వాత
సో దాన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే కనుక సో దీంట్లో అంటే పిల్లల్ని మీరు ముందు చదువుకోండి, ముందు మీరు స్థిరపడిన తర్వాత మెచ్యూరిటీ రానివ్వండి. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పిల్లలు కూడా ఎట్లా ఉన్నారు, ఈ ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తున్నాం, 50% to 60% పెళ్ళిళ్ళు చాలా వరకు మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కొలాప్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇదే అండర్స్టాండింగ్ లేదు, సరైన ఇది ఉండదన్నమాట, ఒక అవగాహన మెచ్యూరిటీ తోటి ఒక రిలేషన్షిప్ని జాగ్రత్తగా తీసుకోవాలనేది లేదు. సో దీంట్లో కూడా వాళ్ళు బహుశా 4 రోజులు వాళ్ళని అట్లా వదిలేసి చదువుకోమనంటే కనుక వాళ్ళు వేరుగా ఉండేవాళ్ళేమో, వేరుగా వాళ్ళు అసలు కొట్లాడుకునేవాళ్ళు, లేకపోతే కలిసి వాళ్ళు ఇంకా బాగా వచ్చేసి మంచిగా వచ్చేవాళ్ళు, లేకపోతే ఆ పిల్లవాడు ఇంకా బాగా వచ్చేవాడు, ఎవరికి తెలిసేది ఇవన్నీ ఫ్యూచర్ ఎలా ఉండేది అనేది. సో అంటే కొంత టైం అనేది చాలా హీలర్ అనమాట, టైం ఈజ్ అ హీలర్, టైమే చాలా వాటికి పరిష్కారం వస్తుంది. ఆ టైంని తీసుకోవాలి ఎప్పుడు కూడా. అక్కడ టైం ఇవ్వలేదు, టైం లేదు, అతను తొందరగా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. యాక్ట్ చేసి ఏం చేశాడు, అమ్మాయిని హడావుడు పెట్టి లేదు ఇట్లా అమ్మాయిని ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళనిచ్చేవాడు కూడా, అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సో కొంచెం ఇదే కాకుండా వీళ్ళిద్దరు కలిపి ఒక వీడియో చేశారంటే బిఫోర్ మ్యారేజ్, ఆ వీడియో కూడా వీళ్ళు ప్రొవోకేషన్, అదే ఇవన్నీ ప్రొవోకేషన్ తోటి ఏమయ్యాడు, ప్రొవోకాడు పిల్లలకి. మనం వాళ్ళు తెలిసి తెలియకుండా చేసినప్పుడు వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేస్తే మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా, అక్కడే కదా మెచ్యూరిటీ ఒక తండ్రిగా వచ్చేది. సో మీరు వాళ్ళకి మనం నచ్చ వాళ్ళకి ఆ ఎమోషన్స్ని వాళ్ళని కొంచెం మనం వాళ్ళకి జాగ్రత్త అర్థమయ్యేటట్టు చెప్పి ముందు పేషెంట్గా ముందు మన క్లారిటీ ఉండాలి. ఒక తండ్రిగా మనకి చాలామందికి తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ అని, ఎందుకంటే ఇవన్నీ మనం కింద మీద పడి నేర్చుకునేది ఉంటున్నాను. సో దీనికి అసలు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లలతో టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది ప్రతివాడికి అర్థం కాని ప్రశ్న అనమాట. ప్రతివాడు వీ అండర్గో త్రూ ద సేమ్ ప్రాసెస్ అన్నమాట. అందరికీ తెలుసని నేను అన్ను, చాలామందికి తెలియదు. ఇంకా మనకి ఇప్పుడు మన పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇది అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంటుంది చాలా సందర్భాలు. ఇంట్లో చుట్టుపక్కల తల్లిదండ్రులతోటో లేకపోతే బంధువులతోటో అనేది ఎప్పటికీ అది అర్థం కాని ఇష్యూగా ఉంటుంది. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. దీంట్లో కూడా మారుతిరావుతో అంటే హత్య జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ కన్ఫెక్షన్లో మారుతిరావు పేరు వచ్చి ఉంటుంది. మారుతిరావు తీసుకురాగానే మీరు మాట్లాడినప్పుడు మారుతిరావు చెప్పేవి ఏంటండి, మారుతిరావు ఏమాత్రం ఒక బాధ అని వచ్చిందంటే? మారుతిరావు ఫస్ట్ చాలా క్యాజువల్గా ఉన్నాడు, ఎందుకంటే అతను అప్పుడు టీఆర్ఎస్ లీడర్. అక్కడ అతను టీఆర్ఎస్ లీడరు, బాగా డబ్బున్నాడు. అక్కడ ఈ వాజ్ లైక్ అతను హిందూ వాహిని దాంట్లో కూడా అక్కడ ఏదో లోకల్గా ఇతను ఉండేవాడు. డబ్బు ఉన్నది, కొంత పరపతి ఉంటుంది. న్యాచురల్గా ఏం చేస్తాడు అతను, అనుకుంటాడు ఏముంటుందో ఇదంతా పోలీసు మామూలు కదా మేనేజ్ చేసుకోవచ్చు అని. నేను ఫస్ట్ ఇంట్రాగేషన్ కూడా ఎప్పుడు నైట్ నా ఆఫీస్లోనే క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చారు. రాత్రి అరౌండ్ 3 అయింది. రాత్రి 3ంటికి కూర్చొని మంచిగా అతన్ని ఎదురుగా కూర్చోబెట్టి, ఇప్పుడు మీరు నేను ఎలా ఉన్నాం అట్లనే కూర్చొని టీ కూడా తీపిచ్చి కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతున్నాం అన్నమాట. ఇంట్రాగేషన్ అంటే తీసుకొచ్చి కొట్టేది కాదు. అతను ఒక తండ్రిగా అతను ఇది ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి అతని పెయిన్ని కూడా. బట్ మర్డర్ ఈజ్ మర్డర్. తప్పకుండా నువ్వు ఒక వ్యక్తిని చంపడం అనేది చిన్న విషయం కాదు కదా. నువ్వు ఎలా చంపుతావు అంటే నీకు నచ్చకపోతే కనుక నీ పేరెంటింగ్ తప్పు వల్ల నువ్వు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వల్ల రిలేషన్షిప్ నువ్వు దాన్ని ఆ పిల్లవాడిని చంపే హక్కు నీకు ఎట్లా వస్తుంది? తప్పు కదా అది. సో అది ముందు మాట్లాడుతున్నప్పుడు ఇతను చాలా కేర్లెస్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. తర్వాత కొంచెం అంటే అతనికి ఏదో అది ఇది మేనేజ్ చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటే కొంచెం కఠినంగా మాట్లాడటం మొదలెట్టాం. అంటే కొట్టమేం చేయలేదు, అట్లా లేదు కానీ బట్ అతన్ని న్యాచురల్గా కొంత అతనికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించి మాట్లాడటం అది చెప్పినప్పుడు దెన్ ఈ స్టార్టెడ్ కమింగ్ టు దిస్ థింగ్. ఒక అరగంట దీని తర్వాత దెన్ ఏడవటం మొదలెట్టి దెన్ కొంత అతనిలో వచ్చింది. వన్స్ ఆ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మనం ఇమోషనల్ బ్రేక్ డౌన్ వి థింక్ దట్ అతనిలో హీల్ కమ్ అవుట్ అనమాట, న్యాచురల్ బయటకు వస్తాం. హీ స్టార్టెడ్ ఒక కాన్వర్జేషన్ పెట్టి డీప్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం అంతా బయటికి కొన్ని విషయాలు చెప్పడం మొదలెట్టాడు. చెప్తూ అతనితో మనం వీ హ్యాడ్ ఏ టోటల్ లాంగ్ కాన్వర్జేషన్ అనమాట. చేసినప్పుడు నేను ఆ ఇంట్రాగేషన్ టీం అంతా కూడా కూర్చొని ఈరోజు బ్యూటిఫుల్ మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక మంచి ఒక కేసు వచ్చినప్పుడు దాంట్లో కూడా మేము కూడా చాలా నేర్చుకుంటాం. సో పరివర్తన వచ్చిందంటారు. పరివర్తన వస్తుంది తప్పకుండా, చంపాను అనేది వచ్చింది, అది తప్పకుండా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకని ఇంకా తర్వాత అతనే సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత అతను కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత కేసు ఎప్పుడైతే టైట్ అయిందో అతని చిందర అంటే ఒక వ్యక్తి అతను డబ్బు సంపాదించడం కానీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో రిలేషన్షిప్ అనేది తెలియలేదండి మారుతిరావుకి. సో అతను అది ఒక మళ్ళీ సెపరేట్ ఇది. మనం డబ్బు సంపాదనే తెలివి అనుకుంటే చాలా పొరపాటు. సో తెలివి అనేది రకరకాలుగా ఉంటుంది. తెలివి డబ్బు సమానం అనేది మనం అదే ఒక దాన్ని ఒక మనం బెంచ్ మార్క్గా పెట్టుకొని ఇదే తెలివి అనుకుంటే అంతకన్నా ఇక తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. తెలివికి చాలా రకాలు ఉంటాయి. నువ్వు హౌ యూ హ్యాండిల్ యువర్ రిలేషన్షిప్స్, నువ్వు ఎవరెవరితో ఎలా ఉంటావు, లేకపోతే నువ్వు ఇది కూడా ఒకటి ఆస్పెక్ట్. సపోజ్ నువ్వు సొసైటీలో ఎలా సర్వే అవుతున్నావు,
అన్నిటినీ కూడా కలిపి సమిష్టిగా అదే నీ మెచ్యూరిటీ లెవెల్. సో మారుతీరావు క్లియర్లీ దీంట్లో మిస్ అవుతున్నాడు అనమాట. ఈ రిలేషన్షిప్స్ దగ్గర క్లియర్గా అతను చాలా అర్థం కాకుండా ఉన్నాడు. చాలామంది నేను తెలుసుకుంటుంటాను, బహుశా పిల్లలతో హ్యాండిల్ చేయాలంటే కనుక వాళ్ళతో ముందు స్పెండ్ చేయాలి టైం. ఏదో మనకి చాలామంది తెలియాలి, స్పెండ్ చేయాలంటే కనుక ఊరిన టైం స్పెండ్ చేస్తే కూడా కాదు, టైం స్పెండ్ చేసి ఏదో మాట్లాడతాం కాదు. మనం కూడా వాళ్ళ మైండ్ని అర్థం చేసుకోవాలి. చైల్డ్ సైకాలజీని లేకపోతే ఒక అడాలసెంట్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి మనం కూడా 10 మంది తల్లిదండ్రులతో మాట్లాడుతుండాలి. బుక్స్ ఏమైనా ఉంటే కనుక బుక్స్ ద్వారా తెలుస్తుండాలి. ఇప్పుడు మంచి ఛానల్స్ వచ్చాయి, దాంట్లో కూడా చూస్తుంటే కనుక ఇది ప్రతిదీ ఒక పాఠమే, నేర్చుకునేది అనమాట. సో నెక్స్ట్ నువ్వు తెలియని దాన్ని స్టేట్కి వెళ్తున్నప్పుడు కానీ తెలుసుకోవాలి. సో మారుతీరావు క్లియర్గా అయితే మటుకు అతని తప్పకుండా పశ్చాత్తాపం అయితే అతనిలో ఉండింది. బట్ అది అంటే ఒక బాధ అనేది కనబడ్డది అనమాట. నా బిడ్డని తీసుకెళ్ళినవాడు చంపిన దానికి ఫస్ట్లో అయితే నేను చేసింది రైట్ అనే స్టేజ్లో మాట్లాడాను అనమాట. ఆ పశ్చాత్తాపం అనేది మా దగ్గర ఫీల్ అవ్వలేదు కానీ, బట్ తర్వాత గ్యాచురల్గా అతను సూసైడ్ చేసుకోవటం ఇదంతా అనేది చేసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. నేను ఎంత పోలీస్ అధికారి అయినా కానీ ఒక తండ్రిగానే ఉంటాం కాబట్టి, సో మేము కూడా ఐ ఫెల్ట్ బ్యాడ్, అరే అనవసరంగా అతను సూసైడ్ చేసుకున్నాడే అనేటటువంటిది. అంటే బిడ్డ మీద అమితమైన ప్రేమ, బిడ్డకు కూడా అమితమైన ప్రేమే తండ్రి అంటే. బట్ ఏంటంటే అక్కడ వయసు ఈజ్ ద ప్రాబ్లం. సో అది ఏజ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇతనికి తెలియకపోవటం, మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం ఒక ప్రాబ్లం. ఆ సిట్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోవటం అనేది అదొక సమస్య. ఒక సిట్యువేషన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోవటం అనేది ఒక సమస్య. ఇవన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ కూడా నేను దీంట్లో అర్థం చేసుకున్న కేసు అనమాట ఇది. సో మనల్ని ఇంకా ఇండివిజువల్గా ఒక మంచి అంటే ఒక మనిషిగా మనల్ని ఆవిష్కరించుకోవడానికి, ఇంకా బెటర్గా తెలుసుకోవడానికి సమాజాన్ని, వ్యక్తిత్వాల్ని ఈ కేసు చాలా ఉపయోగపడ్డది అనమాట. మీ సర్వీస్లో అయోష మీరా కేసు ఒకటి, మన ప్రణయ్ కేసు ఒకటి మీకు ప్రణయ్ కేసు తర్వాత వాషింగ్టన్ పోస్ట్లో కూడా ఇది పబ్లిష్ అయింది. వాషింగ్టన్ పోస్ట్ నుంచి కూడా నాకు అక్కడి నుంచి ఒక విలేకరి అమెరికా నుంచి నాకు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ ఈ కేసు గురించి కూడా. అంటే మీ సర్వీస్లో 2 కేసులు మీకు కేస్ స్టడీస్ అయితే అంటే చాలా కేసెస్ ఉంటాయి మురళి, అలానే లేదు. అంటే ఆయేషా కేస్ వాజ్ వన్ సచ్ కేస్. ఇట్స్ ఏ గుడ్ కేస్, అది కూడా డెఫినెట్ అదొకటి. బట్ అది తర్వాత అది అనవసరంగా అది కాంట్రవర్సీ అయ్యి అదంతా ఉంది. ఇది దీంట్లో ఇదొక యాంగిల్లో ఉంటుంది. సో ప్రతి కేసులో మనం వీ లెర్న్ సంథింగ్ అనమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ అంటే తర్వాత చెప్తాను, వరంగల్లో కూడా ఇట్లాంటి కేసు ఒకటి. నల్గొండలోకి బాగా గుర్తుండిపోయిన కేసు అంటే నల్గొండలో ఈ కేసుతో పాటు గాంజాయి దాని మీద కూడా మేము బాగా టైట్ చేయడం జరిగిందనమాట. గాంజాయి దాంట్లో కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండేవారు, చాలా మీటింగ్స్ పెట్టారు. ఈ కోవిడ్ టైంలో గాంజా పెద్ద ఎత్తున కూడా మొదలైందనమాట. సో అప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేశారంటే బాగా టైట్ చేయాలి గాంజాయి మీద అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మేము చెకింగ్స్ అవన్నీ పెడుతూ కూడా మొత్తం పెద్ద ఎత్తున పట్టుకుంటూ తర్వాత దీనికి అన్ని సోర్స్ ఏఓబీలో ఉండేది. అంతే ఏఓబీలో ఉండేది. నేను ఏఓబీలో ఆ ఏరియాలో గ్రేహౌన్స్లో పనిచేశాను ఎస్పీగా. అవును, అది 2009 నుంచి 12 దాకా అక్కడ గ్రేహౌన్స్లో ఎస్పీగా చేశాను. సో నాకు పూర్తి అవగాహన ఉంది ఏఓబీ ఎట్లా ఉంటుంది, ఎక్కడ లోపల ఎక్కడెక్కడ ఏ విలేజ్లో ఎట్లా ఉంటుంది అనేది పూర్తి అవగాహన ఉంది. సో అందుకోసం దీంతో మా టీమ్స్ ఉన్నారు అంతా ఇక్కడ. యాక్చువల్గా నల్గొండలో టీమ్స్ని అన్నింటిని ఒక 15 టీమ్స్ని తయారు చేసి విజయదశమి రోజు వీళ్ళందరినీ కూడా ఈ గంజాయి దీని మీద ఏఓబీలో లిస్ట్ అవుట్ చేసాం. అంటే కాల్ డేటాతోటి ఇక్కడ పట్టుకోగానే ఎక్కడో నల్గొండలో ఎక్కడో రోడ్డు మీద మెయిన్ ఎక్కడ ఏదో చిట్యాల దగ్గర లేకపోతే ఎక్కడో చెకింగ్లో అక్కడ దొరుకుతాడు అనుకుందాం, నకరికల దగ్గర ఎక్కడ దొరికితే అవన్నీ మనం డీటెయిల్స్ అన్ని తీసుకొని వాడి కనెక్షన్స్ తీసుకొని ఎవడు మెయిన్ ఫెలో అక్కడ ఎవరు, వీళ్ళకి ఏఓబీలో వీళ్ళు ఎవరు, అక్కడ పండించేవాళ్ళు ఎవరు, మధ్యలో డీలర్ ఎవరు, ఇవన్నీ అనేది తీసుకొని ఆ లిస్టు బట్టి వాళ్ళని పట్టుకురావడానికి టీమ్స్ పంపించినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాం అనమాట. తీసుకొని లోకల్ ఎస్పీకి మాట్లాడాను అక్కడ, ఏది వైజాగ్ రూరల్ ఎస్పీకి, ఈస్ట్ గోదావరి ఎస్పీకి కూడా మాట్లాడి నేను పర్సనల్గా మాట్లాడిన తర్వాత మా దగ్గర నుంచి ఒక అడిషనల్ ఎస్పీని కూడా పంపించాను, సతీష్ అని చెప్పి. అతను కూడా వెళ్ళి అక్కడే క్యాంప్ చేసి వాళ్ళ లోకల్ సపోర్ట్ తీసుకొని వెళ్ళి దాదాపు 1000 కేజీల గాంజా కూడా రికవర్ చేసాం అక్కడ. కానీ ఆ ప్రాసెస్లో ఫైరింగ్ కూడా చేశారు. ఫైరింగ్ కూడా అయింది. ఏది మన ఇక్కడే మన ఏజెన్సీ ఏరియాలో లంబసింగి దగ్గర అక్కడ కూడా ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయితే వాళ్ళు అంతా చెల్లాచెదరై తర్వాత మా పోలీస్ వెహికల్ని కూడా దాడి చేశారు. ట్రైబల్స్ అంతా గొడవ చేశారు అక్కడ. చేసి ట్రైబల్స్ అంటే వీళ్ళు ఎవరు మెయిన్గా ఈ గంజాయి తింటూ ఉండే.
చేసిన వాళ్ళు చేసి పోలీసు మీద లోకల్ పోలీసు చెప్పకుండా వచ్చారనేది లోకల్ పోలీసు ఉన్నారు మాతో అక్కడ. యాక్చువల్గా ఆ రోజు వాళ్ళు కూడా సపోర్ట్ లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత మాకు చెప్పడం బట్టి ఈ రప్చర్ అయింది. అంతా ఉన్నారు, వాళ్ళు కూడా మాతోటి వాళ్ళకి వెళ్తున్నారు, అక్కడ సిఐకి తెలుసు వాళ్ళు లోపలికి వెళ్తున్నారనే తెలుసు. అక్కడ జనరల్గా ఏమైందంటే ఒక ఇష్యూ అవ్వగానే మనకెందుకు లేదు చెప్పి పక్కకి అయిపోవాలనే ఆలోచన అక్కడ కనపడదు అనమాట. ఎందుకు లేదు అక్కడ మళ్ళీ లేనిపోయి ఫైరింగ్ అయింది, ఒక ట్రైబల్స్ ఒకళ్ళిద్దరికి ఇంజూరీ అయింది. వాళ్ళు ఇది అవ్వగానే జనరల్గా ఏం చేస్తారు అక్కడ అప్పుడు ఆ టైంలో మనకి ఎందుకు లేదు వీళ్ళ మీద దోసేస్తే అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. మేము అక్కడ లోకల్గా ఇదంతా తీసుకొని చేసాం కదా, ఆల్రెడీ మాట్లాడాం, సపోర్ట్ కావాలన్నాం, ఆ డేటా అంతా కూడా ఇచ్చారు మాకు. మా దగ్గర ఉన్న డేటాను కూడా వాళ్ళకి షేర్ చేసాం. వాళ్ళ గెస్ట్ హౌస్లోనే దిగారు. వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి ఫైరింగ్ చేస్తే వాళ్ళకి అవమానంగా ఉంటుంది కదా. దీంట్లో అవమానం అనేదాన్ని ఎలా అనుకుంటే ఇప్పుడు మేము కాల్పులు చేయాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు చేశారు. అక్కడ ఉన్న ఆఫీసర్ మీరు వెళ్ళకుండా మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళే పట్టుకునేవారు కదా. అలా అవ్వట్లేదనే కదా అక్కడ. అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది, వాళ్ళు కూడా జాయింట్గా వెళ్ళి తీసుకొని మేము వెళ్ళి లోపల లోకల్గా మొత్తం లీక్ అయిపోతుంది. సో లోకల్గా లీక్ అయింది అనుకోండి, నీకు వెళ్ళిన పని ఇప్పుడు సపోజ్ ఎవరైనా సిబిఐ టీం ఎవరైనా వచ్చారనుకోండి, మనకు సపోజ్ నేను నల్గొండ ఎస్పీకి ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్పరు పలానా పికప్ చేస్తున్నారు. సిబిఐ టీం కానీ లేకపోతే ఎవరైనా ఎన్ఐఏ టీం వచ్చినా కానీ చెప్పరు మీ పలానా వాడి కోసం. ముందు మీ దగ్గర వస్తున్నాం, మీ ఏరియాలో కొన్ని మాకు ఆపరేషన్స్ ఉన్నాయి, మీకు కొంత సపోర్ట్ ఇవ్వాలంట, ఇస్తామనంట. వాళ్ళు ఎవరిని చేయాలి, ఎందుకంటే వాళ్ళే ఎందుకు డిస్క్లోజ్ చేస్తారు, నువ్వు పలానా ముందే అంటే మేము చెప్తే కనుక ఎక్కడ లోకల్గా ఎవడో లీక్ అవుతుంది. సో ఎవరు చెప్పరు, ఏ టీం కూడా చేసేవాళ్ళు అట్లా చెప్పరు. మేము కూడా అలా చెప్పలేదు అంతే. వాళ్ళకి వెళ్ళి అక్కడ మీకు చెప్పాలి వాళ్ళకి చేయాలనేది అట్లా లేదు. సో ఈ టీమ్స్ అంతా వెళ్ళారు, వెళ్ళి పట్టుకొచ్చి అడవుల్లో లోపలికి వెళ్ళారు, అక్కడ తీసుకొచ్చి అందరినీ మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ అక్కడ మీరు చేసిన వల్ల వాళ్ళకు ఇబ్బంది వచ్చింది. లోపల జరుగుతున్న ఇన్ఫర్మేషన్ రావాలంటే మేము ఈ గంజాయి సప్లైస్ కొంతమంది సపోర్ట్ చేయాల్సి వచ్చేది అన్నది వాళ్ళ ఎలిగేషన్, వాళ్ళ చెప్పే వెర్షన్. నేను యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చేశానండి. ఎప్పుడు మనము ఒక చెడుని కౌంటర్ చేయాలంటే కనుక ఇంకొక చెడు మనం ప్రేరేపించాల్సిన అవసరం లేదు. అందులో ఎస్పెషల్లీ గాంజాయి లాంటిది. ఇంకా నేను గాంజాయి నక్సలిజంలో ఏది ఇంపార్టెంట్ అనుకుంటే కనుక గాంజాయి చాలా ముందు డేంజరస్ అంట నక్సలిజం కన్నా. నక్సలిజం డెఫినెట్గా చెక్ చేయడానికి ఉండొచ్చేమో కానీ, బట్ అలానే గాంజాయిని ప్రోత్సహించడం అనేది దేశవ్యాప్తంగా మొత్తం చేసి అది ఏంటి అక్కడ ఉన్న లోకల్ నెక్సెస్ని కవర్ చేసుకోవడానికి ఈ మాటలు చెప్తుండొచ్చు. దాంట్లో ఎంతో కమర్షియల్ ఉంటుంది, డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఆ డేటా అంతా వచ్చింది, తర్వాత అదంతా కూడా మేము వాళ్ళకి షేర్ చేసాం. సో ఎవరెవరు దీంట్లో ఎంత ఇదనేది మొత్తము వాళ్ళకి ఎవరెవరికి ఎంత దీంట్లో పోలీసులు ప్రెస్ కూడా ఉన్నారట కదా. ప్రెస్ ఉంటారు, పోలీసులు ఉన్నారు, సీనియర్ అధికారులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు అందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా దాంట్లో ఏది లాభం పొందే వాళ్ళు ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని చెక్ పోస్టులు ఎక్కడ పాస్ అయితే కనుక ఎవడు ఎంత కలెక్ట్ చేస్తున్నాడు అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము. తర్వాత చర్యలు తీసుకున్నారేమో నాకు తెలియదు. అయితే వాళ్ళు ఆంధ్ర ఏపీకి హ్యాండ్ ఓవర్ చేశారు. నల్గొండలో గంజాయి ఒకటి. నెక్స్ట్ అండి గంజాయి ప్రణయ్ కేసు ఉండింది. డెఫినెట్గా రౌడిజంని బాగా చెక్ చేసాము. ఫెయిర్ పోలీసింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్కడైనా కానీ పబ్లిక్కి ముందు రెస్పాండ్ అవ్వాలనేటట్టు ట్రై చేస్తాం అనమాట. సో అట్లా అది అంటే సామాన్యుడు అనేవాడికి మనము రెస్పాండ్ అవ్వాలి అనేది అది ట్రై చేస్తుండేది. సార్ నల్గొండ తర్వాత వరంగల్ కదా డైరెక్ట్? నల్గొండ తర్వాత ట్రాఫిక్ వచ్చాను. ట్రాఫిక్ కొంతకాలం, ట్రాఫిక్ తర్వాత వరంగల్. వరంగల్ వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కార్పొరేటర్లని అరెస్ట్ చేశారు, మీ సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు, అటు ప్రెస్ పోలీస్ అని తేడా లేకుండా అందరిని లోపడేశారు ల్యాండ్ గ్రాపింగ్ కేసులో. అవును. సో నల్గొండ ఒక టైపు, వరంగల్ ఏమో ఇంకా అదేంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ ఈజ్ బిగ్ సిటీ. సో అక్కడ ఏమవుతుందంటే వెళ్ళినప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ అనేది అక్కడ పెద్ద అక్కడ చాలా సీరియస్ అంశంగా అక్కడ ఉండింది. ఎందుకంటే దాంట్లో మెయిన్గా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు, పవర్ఫుల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఒక తప్పు చేయాలంటే కనుక అపోజిషన్ అయితే కనుక అతన్ని పోలీసు ఈజీగా కౌంటర్ చేస్తాం. వాడు ఏం చేస్తాడు, పార్టీ మార్చేసి మళ్ళీ యాక్టివిటీస్, ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి, అక్కడ మొన్నటిదాకా అపోజిషన్లో ఉన్నవాడు రూలింగ్ పార్టీకి మారి సేఫ్ అవుదామని చూస్తాడు. పొలిటీషియన్ కూడా రూలింగ్ పార్టీని అపోజిషన్ నుంచి దూరి దీంట్లో రూలింగ్ పార్టీలో పోయి సేఫ్ అవ్వాలని చూస్తాడు. ఎప్పుడైనా కానీ జరిగేది. సో ఫస్ట్ చెక్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ రూలింగ్ పార్టీ అక్కడ వాళ్ళే ఇంపార్టెంట్ అవుతారు అన్నమాట. సో అక్కడికి వెళ్ళాను, వరంగల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చూస్తే కనుక మెయిన్గా అక్కడ రూలింగ్ పార్టీ కొంతమంది కార్పొరేటర్స్ వాళ్ళే వాళ్ళు కొంత ఎమ్మెల్యేస్కి దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. సో వీళ్ళు జరుగుతుండేది అనమాట. అంతా జరుగుతున్నప్పుడు కార్పొరేటర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పంపించడం జరిగింది. చేసినప్పుడు ఒక 4-5 కార్పొరేటర్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసిన తర్వాత జెడ్పీ చైర్మన్ కూడా అక్కడ అరెస్ట్ చేసాము ఒక మర్డర్ కేసులో చేసి. జెడ్పీ వైస్ చైర్మన్ అతను, వాళ్ళ భర్త జనగాం జెడ్పీ వైస్ చైర్మన్ ఉన్నాను. అతన్ని మనం మర్డర్ కేసులో కూడా తీసుకొచ్చి అంటే మిస్సింగ్ కేసులో
మా ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అతను 3 మర్డర్లు చెప్పాడు అనమాట. చెప్పి మొత్తం తీసుకొచ్చి సో అతను అంటే అంతకుముందు సంవత్సరాల క్రితం జరిగిన మర్డర్లు కూడా బయటకు వచ్చాయి అనమాట. బయటకు వచ్చి సో అరెస్ట్ చేసాం. సో న్యాచురల్గా ఏంటంటే మనం ముందు అది లేకపోతే అంటే నువ్వు రూలింగ్గా అపోజిషనే కాదనమాట అక్కడ. సార్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రజలు రాలేదా మీకు? ఫస్ట్లో అక్కడ వెళ్ళడానికి కూడా అక్కడ కారణం అప్పుడు ఆ టైంలో ఒక ఏమైందంటే ఈమె షర్మిల గారు వచ్చారు. వచ్చినప్పుడు నర్సంపేటలో కొంత డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ తగలబెట్టడం, బస్సు తగలబెట్టడం డిస్టర్బెన్స్ అయ్యింది. సో నేను ఎప్పుడు వెళ్ళాలన్నా చెప్పాను కదా, నల్గొండలోనేమో మర్డర్ అయింది, ఇక్కడేమో ఇదంతా డిస్టర్బెన్స్ అవ్వగానే వెంటనే నాకు సడన్గా కొన్ని గంటల్లో నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చి నేను వెళ్ళినప్పుడు బహుశా నేను క్రైసిస్ మేనేజ్మెంట్లో కొంచెం బెటర్గా ఉంటానని ఫీలింగ్ ఏమైనా ఉండిందేమో. సో ఇప్పుడు కూడా ఇప్పుడు దీంట్లో కూడా అంటే చేయడానికి ఏమైనా ఉంటే కనుక గవర్నమెంట్ హ్యాస్ ఎ గుడ్ ఇంప్రెషన్ లక్కీగా నా మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే అప్పుడు కేసీఆర్ గారు కానీ. సో దే హ్యావ్ నేను ఎప్పుడు రాజకీయాలు అనే దాన్ని పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఏ పార్టీ అయినా కానీ కూడా నాకు అందుకోసం అన్ని పార్టీల వాళ్ళు నాకు మంచిగానే ఉంటారు. సో తప్పు చేస్తే మటుకు పార్టీలకు అతీతంగానే చేయాలనేటటువంటి దీంట్లో ఉంటాను. కానీ వరంగల్ మీరు వెళ్ళేసరికి మొత్తం డిస్టర్బెన్స్ అయి ఉంది కదండి, అంతా పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళని ప్రక్షాళన చేయాలంటే ఏమనిపించారు మీకు? సో అదే ఇన్స్పెక్టర్స్ చాలామంది ఏంటంటే బాగా వెల్ కనెక్టెడ్ ఉండేవాళ్ళు. అందరూ వెల్ కనెక్టెడ్ ఉండి పొలిటికల్గా బాగా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. స్ట్రాంగ్ ఉండి అంతా ఇది ఉన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళ ఎవరి యాక్టివిటీస్ తెలుసుకోవాలంటే కనుక పబ్లిక్ కాంటాక్ట్ బెస్ట్ కాంటాక్ట్. మనం పబ్లిక్ని ఎక్కువ ఎంటర్టైన్ చేసాం అనుకోండి, నా దగ్గరికి రోజు 100 మంది వచ్చేవాళ్ళు అనుకోండి. వస్తున్నప్పుడు మీకు పబ్లిక్ నుంచి సమాచారం వచ్చేస్తాయి. అతను ఇష్యూ చూడంగా నాకు అర్థమైపోయింది ఇతను యాక్ట్ చేశాడా చేయట్లేదు. ఎందుకు యాక్ట్ చేయట్లేదు పోలీస్ అక్కడ అతనికి ఏం ఆపుతుంది ఇతన్ని ఉన్నప్పుడు అక్కడ అతను పొలిటికల్ ఉండొచ్చు, లేకపోతే అతని సొంత ఒక దీంట్లో ఒక సందర్భంలో నా దగ్గరకు ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు అతను ఎంటర్ అవుతున్నాడు. ఈ లోపల నేను ఇన్స్పెక్టర్ ఒకరితో మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడుతూ ఏం చేసావా ఫస్ట్ వెళ్ళంగానే అనమాట. ఎందుకు ఇట్లా చేసావు అంటే, సార్ ఎమ్మెల్యే గారు చెప్పినారు సార్ అయ్యాను అన్నాడు. ఎమ్మెల్యే గారు చెప్పినారా అని చెప్పేసి నేను స్పీకర్ ఫోన్ పెట్టి ఎమ్మెల్యే ఆయన రాగానే ఆయన ఎమ్మెల్యే వచ్చిన్నాడు. అక్కడికి వస్తే ఎవరు చెప్పినారు ఇకంటే సార్ ఎమ్మెల్యే గారు చెప్పినాడు. ఈ ఎమ్మెల్యే అంటాడు సార్ నేను ఎక్కడ చెప్పాను సార్ అని ఈయన డిఫెన్స్లో ఉన్నాడు అనమాట. సో అంటే తర్వాత అర్థమైంది ఈయన పేరు చెప్పి ఒకటి ఉంటే ఇంకో 10 వాళ్ళు చేసుకుంటారు అనమాట సొంతగా అనమాట. సో నేను చెప్పాను, సరే ఎమ్మెల్యే చెప్పినారు ఎవరు చెప్పినా కానీ కూడా అది నాకు చెప్పాలి, నువ్వు అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో రైట్ ఏందో రాంగ్ ఏందో నేను చూస్తాను. నువ్వు కనుక దాంట్లో తప్పు చేస్తే కనుక సస్పెండ్ అవుతావు. అట్లా అని చెప్పి దాదాపు 20 మంది పైన సస్పెండ్ అయ్యారు అక్కడ. సో వరంగల్ నేనున్న 10 నెలలు 20 మంది సస్పెండ్ అయ్యారు. సో నువ్వు అక్కడ జెన్యున్గా ఉండేది, నీకు తప్పు అనిపించి నువ్వు ఎమ్మెల్యే గారు చెప్పినారో లేకపోతే ఇంకెవరో మంత్రి గారు చెప్పినారని నువ్వు చేస్తే కనుక రేపు యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. జాగ్రత్త. నీకేమైనా ఉంటే కనుక సిపి గారి పేరు మీద తోసే నువ్వు ఒకసారి సిపి గారికి చెప్పించండి సార్ అని చెప్పించు. నేను తీసుకుంటాను ఆ ప్రశ్న అంతా నేను తీసుకుంటాను. నేను అడుగుతాను ఎందుకు ఎట్లా చేస్తానని అడుగుతాను. నాకు చెప్పరు, నేను చెప్పినా నేను నీకు చెప్పను. నువ్వు అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. సో అట్లా ఆ క్వశ్చన్ ఇవ్వాలి కింద అనమాట. కింద వాళ్ళకి ఏంటంటే అది లేకపోతే వాళ్ళు సతమతం అయిపోతారు అనమాట. వాళ్ళకి ఆ ప్రెషర్ ఫీల్ అవుతారు. అంటే ఎమ్మెల్యే ఒకటి చెప్తే వీళ్ళు 4 యాడ్ చేస్తారు, 4 యాడ్ చేస్తారు. లేకపోతే నిజంగా ప్రెషర్ ఉన్నా కానీ కూడా అతను తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం అతనికి ఆ క్వశ్చన్ ఇవ్వాలన్నమాట. ఇచ్చి మనం అతనికి లేదు నేనున్నాను నీకు అని ఆ కంఫర్ట్ ఇస్తేనే లీడర్షిప్ అనేది నేను అట్లా అనుకుంటాను అనమాట. అంటే మనం వాళ్ళకి ఆ భరోసా ఇవ్వగలిగితేనే వాళ్ళు ప్రెషర్ని నీకు ఫీల్ పర్వాలేదు, ప్రెషర్ నేను తీసుకుంటాను, నువ్వు ఫ్రీగా పనిచేయి. సార్ వరంగల్లో మీరు ఉన్నప్పుడు ఎంతమంది ఇన్స్పెక్టర్ల మీద సస్పెండ్ చేశారు, ఎంతమంది పొలిటీషియన్లని అరెస్ట్ చేశారు, ప్రెస్ వాళ్ళ మీద ఎంత యాక్షన్ తీసుకున్నారు? లేదు నాకు నెంబర్ గుర్తులేదు కానీ బట్ అదే అరౌండ్ 24-25 దాకా సస్పెన్షన్స్ అయినాయి ఆ టైంలో. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఎస్పీ నల్గొండగా ఉన్నప్పుడు నాకు సస్పెన్షన్ పవర్ ఉండదు. ఎస్పీగా ఏమైనా ఉంటే పైకి రాయాలన్నమాట. ఇక్కడ సిపిగా వెళ్ళటంతో నా పవర్ ఉంటుంది అనమాట అక్కడ. ఎందుకంటే డిఐజీ ర్యాంక్లో ఉన్నాను కాబట్టి పవర్ ఉంటుంది. సో పవర్ ఉన్నప్పుడు న్యాచురల్గా నాకు కంట్రోల్ చాలా ఎఫెక్టివ్గా, నేను ఎప్పుడు కమాండ్ కంట్రోల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే లేకపోతే కింద లూజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో అది తప్పకుండా అది వాడాను. పొలిటీషియన్స్ కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు, చెప్పాను కదా. చాలామంది రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా అన్ని పార్టీస్ వాళ్ళు ఉన్నారు, అన్ని వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ప్రెస్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. కొంతమంది ప్రెస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్లు ఒకరిద్దరు అరెస్ట్ అయ్యారు జరిగింది. అది చేసి అంటే ముందు ఒక వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి మురళి. ఫస్ట్ సింపుల్ అది. సిస్టమ్ పనిచేయాలి, సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. సిస్టమ్ వీక్ అయిపోయింది అనుకోండి, న్యాచురల్గా ఏమైతే ఇష్టారాజ్యంగా ఉంటుంది అన్నమాట. పైకి అంతా నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ లోపలంతా డొల్ల ఉంటుంది అనమాట. అలా సార్ అది కాకుండా మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి వరంగల్లో?
వరంగల్లో తప్పకుండా మంచి కేసెస్. ప్రీతి కేసు ఒకటి ఉన్నది, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందనే కేసు ఒకటి. ఆ అమ్మాయి మెడికో అనమాట. సో హౌస్ సర్జెన్సీ చేస్తుంది, ఎండి చేస్తూ చనిపోయిన కేసు. దట్ వాజ్ ఆల్సో ఏ గుడ్ కేసు. అది ఆ కేసులో అమ్మాయి సైఫ్ అనమాట. సైఫ్కు హరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నానని చెప్తారు, కానీ అమ్మాయి న్యాచురల్ డెత్ అని వస్తుంది కదండి. దాంట్లో ఏమైందంటే న్యాచురల్ డెత్ అని అంటే కనుక అమ్మాయి దానికి ముందు ఇది గూగుల్లో సెర్చ్ చేస్తారనమాట. అది ఒక ఇంజెక్షన్ కోసం సెర్చ్ చేసి చనిపోయే ముందు అనమాట ఇది ఉంటుంది. ఆ ముందు రోజు 2 రోజులు కూడా బాగా మూడీగా ఉంటుంది, తండ్రికి చెప్తుంటుంది చాలా బాధపడుతున్నట్టు, ఇదంతా ఉన్నాయన్నమాట. సో బట్ ఇంజెక్షన్ అనేది వీళ్ళు ఏంటంటే ఇమీడియట్గా అక్కడ మనకి వాళ్ళకి అమ్మాయి అంటే పడి కొలాప్స్ అయిపోయింది, కానీ వీళ్ళు అన్ని రకరకాల ఇమీడియట్ ఫస్ట్ అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇంటెన్సివ్ అక్కడ ఐసీయూకి తీసుకెళ్ళి కొంత తీసుకొచ్చి చేయడంతో మనకు ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని మిస్ అవుట్ అయినాయి అనమాట. మనకి ఏది అక్కడ అంటే వాళ్ళు సిరెంజెస్ పొడవటం అనేది ఏది మనకి ఇది కొన్ని అంటే కొంత దాంట్లో ఇది ఉండింది, కానీ బట్ షూర్ షాట్ అక్కడ మనకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లు వచ్చినాయన్నీ కూడా డెఫినెట్గా అది సూసైడ్ వైపే మనకు అది చూపిస్తుంది అనమాట. అంటే ఆయన వేదములు తట్టుకోలేక సూసైడ్ చేస్తారు. కరెక్ట్, ఎందుకంటే చాట్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాట్స్ ఉన్నాయి. చాలా డీడీ ఎందుకు లేదండి, డైన్ డిక్లరేషన్ చేయించలేదు? డైన్ డిక్లరేషన్ అమ్మాయి అసలు మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉంది అసలు? అమ్మాయి కొలాప్స్ అయిపోయిందా? లేదు, బతుకుందంటే అసలు మాట్లాడే పరిస్థితి లేదు, అసలు క్రిటికల్ ఉంది, ఎక్కడ మాట్లాడే ఇది లేదు. కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇక పిఎంఈలో ఆమె న్యాచురల్ డెత్ అని వస్తుంది. న్యాచురల్ డెత్ అని ఎక్కడ ఇవ్వరు వాళ్ళు, కాజ్ ఆఫ్ డెత్ ఇలానే ఇస్తారు అంతే. న్యాచురల్ డెత్ అని ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు. కాజ్ ఆఫ్ డెత్ ఇదిగో ఈ పర్టికులర్ ఈ టాక్సిన్ అని చెప్పి ఇచ్చారనమాట. అవునా సార్? ఆ కేసులో వరంగల్ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది, కానీ కోర్టు కూడా మరొకసారి ఆర్డర్ ఇచ్చింది దానికి సస్పెండ్ రికాల్ చేయమని. సస్పెన్షన్ ఏది మీరు అనేది? స్టూడెంట్కి సస్పెన్షన్ చేశారు కదా అతన్ని. ఎంక్వైరీ చేసిన తర్వాత సస్పెండ్ ఎత్తిమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఉంటుంది సస్పెన్షన్ అనేది. ఎందుకు అతను ఇమీడియట్గా ఇది ఉంటుంది, ఎందుకంటే అతను ర్యాగింగ్ అనే దాంట్లో అతను అరెస్ట్ అయ్యాడు. ర్యాగింగ్ సూసైడ్ దీంట్లో చేసిన తర్వాత సస్పెన్షన్ అనేది ఒక మెజర్ అది. బట్ అది పర్మనెంట్గా సస్పెండ్ చేయరు కదా. అతను ఆ కేసు రేపు ప్రూవ్ అయ్యేదాకా అతను సెకండ్ టైం కూడా సస్పెండ్ చేశారట. సెకండ్ టైం ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా సస్పెన్షన్ కరెక్ట్ అని వీళ్ళు యూనివర్సిటీ అధికారులు కోర్టుకి చెప్పారట. నాకు అర్థం కాలేదు, అంటే సస్పెన్షన్ జనరల్గా మా పరిధిలోకి రాదు అది, బట్ యూనివర్సిటీ వాళ్ళకు ఉంటుంది. సో బట్ అది ఏదైనా కానీ కూడా మేము అరెస్ట్ చేయగానే వాళ్ళు సస్పెండ్ చేశారు. మీరైతే నమ్ముతున్నారు 100%? అది ఎందుకంటే అది మనకి ఆ కేసు దర్యాప్తులో చాట్స్లో అన్నింటిలో చూసినప్పుడు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. దేర్ వాజ్ ఎ క్లియర్ హెరాస్మెంట్. ఆ అమ్మాయి ఎవరెవరితో షేర్ చేసిందనే దాన్ని కూడా క్లియర్గా మన దగ్గర అంతా విత్ చాట్స్ తోటి దొరికింది. కోర్టు ఎందుకు అవన్నీ మరి పెట్టినప్పుడే కదా అతను బెయిల్ రాలేదు, చాలా రోజులు అతను దాదాపు 3 నెలలు ఉన్నాడు అతను. సో అది బెయిల్ రాలేదంటే ఇవన్నీ ఎవిడెన్స్ పెడతామే తోడు కదా అతను బెయిల్ రాదు కూడా. సార్ వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ క్రైమ్స్కి వచ్చాను. క్రైమ్స్కి వచ్చేసి తర్వాత సిసిఎస్లో అది అడిషనల్ సిపి క్రైమ్స్ పోస్ట్లో ఉన్నాను. ఒక 2 months ఉన్నాను, అంతే, ఎక్కువ రోజులు లేను. ఆ తర్వాత నెక్స్ట్ సార్ అక్కడే సాహితీ కూడా ఉన్నట్లుంది కదా? సాహితీ కేసు కూడా ఉంది. సాహితీ కేసు ఇంపార్టెంట్ కేసు. అందుకే అప్పటికే ఒక 1.5-2 years ముందే ఆ కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయింది, అరెస్ట్ అయ్యి ఉన్నారు. అతను బూదాటి లక్ష్మణ్ అని వీళ్ళంతా మెయిన్ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు. సో నేను యాక్చువల్గా అక్కడ సెట్ అయ్యే లోపలే ఆ కేసులో అంటే అప్పటికే అరెస్ట్లు అయ్యి ఉన్నారు. అరెస్ట్లు అయ్యి అంతా కూడా మొత్తం మొత్తం మనకి అంటే అక్కడ కేసు దర్యాప్తు ఒక స్టేజ్లో పబ్లిక్ వీళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టేసి వాళ్ళతో కూడా అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత మేము చెన్నైకి కూడా వెళ్ళాము. ఈ కేసెస్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు చెన్నైలో వాళ్ళు కొంత వాళ్ళ టీం అక్కడ ఈఓడబ్ల్యూ టీమ్స్ అది దీంట్లో కొంత మంచి ఎక్స్పర్టీస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళతో కూడా నేను అప్పుడు డీసీపీ డీడీ అండ్ ఇంకా కొంత ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ఒక 2-3 days ఉండి కూడా వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు అక్కడ అర్థమైంది మనకి వాళ్ళకి ఏంటి సార్ తేడా ఉంది అక్కడ కొన్ని ప్రావిజన్స్ లాలో కొంత ఉన్నది, కానీ బట్ ఏదైనా కానీ కూడా ఏమవుతుందంటే విక్టిమ్స్కి అనేది కొంత టైం పడుతుంది అనమాట న్యాయం జరగడానికి. అంటే ఆస్తులు అటాచ్ చేస్తుండొచ్చావు కానీ బట్ అది మళ్ళీ వెంటనే వాళ్ళకి న్యాయం జరగడానికి వాళ్ళ ఏదైతే కోల్పోయిన సొమ్ము ఉందో అది అప్పగించడానికి అక్కడ కూడా చాలా టైం కన్స్యూమ్ ప్రాసెస్ లాగా అనిపించింది అనమాట. సో దానికి కొంత మన దగ్గర కూడా కొన్ని లీగల్ ప్రాసెస్ని ఏమన్నా మనం మార్చుకోవడానికి లేకపోతే ఇంకేమన్నా బెటర్గా చేయడానికి అనేది కూడా చర్చ జరిగింది అనమాట. నేనున్నప్పుడు దిస్ వాజ్ February దాకా అనమాట. ఆ తర్వాత బహుశా ఏమన్నా దాంట్లో లీగల్గా ఏమన్నా ఇంకేమన్నా బెటర్ సిస్టమ్స్ ఏమన్నా అడాప్ట్ చేస్తుండో వచ్చాము కూడా అనేది. అక్కడ నుండి మీరు మల్టీ జోన్ 1కి వచ్చాను. అక్కడ ఒక 3.5 months ఉన్నాను. అక్కడే ఉందండి అచీవ్మెంట్ అని నేనేమన్నా కానీ అక్కడ నేను ఎలక్షన్స్ టైంలో ఉన్నాను. సో
న్యాచురల్గా అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ కొంత రివ్యూ చేస్తుండేవాడిని. క్రైమ్ రివ్యూస్ కూడా చేస్తుండేవాడిని. దాంట్లో కూడా కొంత అంటే బేసికల్గా ఏంటంటే కొంచెం కంట్రోల్స్ ప్రాపర్గా ఉండాలి. అంటే సిస్టమ్ అక్కడ దాదాపు 30 మంది ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు దాంట్లో, ఇన్స్పెక్టర్సు, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకండి మీరు మీ డిపార్ట్మెంట్ మీద ఎక్కువగా అంటే ఇప్పుడు అక్కడ వస్తుంది, సపోజ్ ఎవడో ఒక తప్పుడు కేసు పెట్టారనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, తప్పుడు కేసు పెట్టి చేస్తున్నప్పుడు అతన్ని మనం ఎట్లా వదిలేస్తాం? ఒక రాంగ్ కేసు పెట్టి ఎవడో చేశాను పోలీసులో డెఫినెట్గా అది కొంత అంటే మీరు ఎవరైనా అరెస్ట్ చేసి మీరు జైలుకి పంపించినప్పుడు అది చిన్న విషయంగా తీసుకోవటానికి లేదు. ఓ రాంగ్ కేసు పెట్టి ఒకరిని అరెస్ట్ చేసి మీరు జైలుకి పంపిస్తున్నప్పుడు అది జస్ట్ ఏదో అక్కడేదో ఎవడో చెప్పాడనో లేకపోతే ఎవడో ఇన్ఫ్లుయెన్స్లో ఉండి చేస్తే కనుక సీరియస్గా తీసుకోవాలన్నమాట. అట్లానే గ్యాంబ్లింగ్ క్లబ్బులు నడిపిస్తూ అక్కడంతా కూడా యథాచ్ఛగా నడుస్తుంది అనుకోండి, పోలీసులో కొంత డెఫినెట్గా ఈ అంటే యూనిఫామ్ సర్వీస్ కాబట్టి కంట్రోల్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నట్టు. అండ్ దారి తప్పడానికి కారణం అనుకోవచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు, సిస్టమ్ కూడా ఉండొచ్చు, రకరకాల ఉంటుంది. ఏది ఉన్నా కానీ కూడా నువ్వు ఇప్పుడు అక్కడ మేము చేసేటప్పుడు కూడా ఏంటంటే ఒక లైన్ దాకా చూస్తాము. చూసిన తర్వాత ఇది ఎక్సెస్ అనిపిస్తేనే దాని మీద అతని మీద యాక్షన్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి సస్పెన్షన్ చేయం, అది చెక్ చేస్తాం. ఇతను నిజంగా ఇతనికి సస్పెండ్ చేయడానికి ఇతనికి పూర్తిగా ఇతని ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఆ ఇన్సిడెంట్ ఎలాంటి ఇన్సిడెంట్ చేశాడు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేది ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ వచ్చాయనుకోండి, బట్ అట్లాంటి అతను 100 చేస్తాడు అనమాట. రేపు ఒకవేళ చెక్ చేయకపోతే కనుక అవుతుందన్నమాట. ఆ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ జోన్లో 30 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేశాము. దాదాపు ఒక అతను కూడా డిస్మిస్ చేశాను. ఒక ఎస్ఐ అతను ఒక వేరే హెడ్ కానిస్టేబుల్ లేడీతో కూడా ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేయటం, రేప్ కేసులో అరెస్ట్ చేశాము కూడా. చేసి అతని మీద చరిత్ర కూడా అట్లానే ఉంది. అతను ఏంటి అంతకుముందు ఒక అవుట్రేజింగ్ మోడల్స్ ఒక మహిళతో అసభ్యంగా దాని మీద కూడా అరెస్ట్ అయి ఉన్నాడు అప్పుడు. ప్లస్ అతను ఏది ఇంకో లేడీస్ కానిస్టేబుల్స్ తోటి మిస్బిహేవ్ చేసిన ఛార్జ్ మెమో కూడా అంతకుముందు ఇచ్చారు, డిసిప్లిన్ యాక్షన్. అతను అక్కడికి పోస్టింగ్కి వచ్చాడు. సో మనం యాక్చువల్గా పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసేవాడు అన్నమాట. చూసి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. వీళ్ళ చెప్పిన ఎస్ఐ అక్కడ నుండి అక్కడికి రావడానికి వెనక పొలిటీషియన్ల యొక్క సపోర్ట్ అనుకోవచ్చా, లేదా ఆఫీసర్ ఉండొచ్చు, లేదా అతను కొంచెం నక్సల్ వర్క్ బాగా చేశాడు. సో చేసి అతను కాళేశ్వరంలో నక్సల్ వర్క్ దీంట్లో అతన్ని అక్కడ తీసుకొచ్చారు, తెచ్చి ఉండొచ్చు. పొలిటికల్గా చెప్పారని అదొక్కటే కారణం ఉండకపోవచ్చు, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చేవు. కానీ బట్ అంత ఈజీగా ఊరిని జస్ట్ పొలిటీషియన్ చెప్పాడని ఏం ఉండదు. చాలా మనం అన్ని ఫ్యాక్టర్స్ చూసే చేస్తాం అన్నమాట. ఒక ఆఫీసర్ సరిగ్గా లేదనుకోండి, క్యారెక్టర్ లేదు, కుదరదండి అని చెప్తాం అన్నమాట. ఎవరన్నా మనం చెప్పినా కానీ కూడా లేదు చేయడం. ఇకపై అటువంటి జరగకుండా ఉండడానికి ట్రాన్స్ఫర్లో మీరు ఏమైనా పారామీటర్స్ పెట్టుకుంటున్నారు? నేను ఏం చేసామనంటే ఈవెన్ పాత ఏమైనా ఛార్జెస్ అవి డ్రాప్ అయినా కానీ అంటే అది అతనికి ఒక కాండక్ట్ తెలియటానికి ఉంటుందన్నమాట. ప్లస్ కొన్ని మనము ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట, అవి కూడా తీసుకొని కొంత అతని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని మీద. బట్ ఏదైనా కానీ అది ఒక డాసియర్స్ మెయింటైన్ చేయాలి యాక్చువల్గా. అట్లా చేస్తే కనుక ఒక అధికారి గురించి అతని మీద ఏమన్నా రిపీటెడ్గా వస్తున్నాయి అనుకో. సాధారణంగా ఏఎస్ఆర్ ఉంటుంది కదండి, అందులో ఉంటాయి కదా ఉంటుంది. జనరల్గా అతన్ని ఇది తీసుకుంటారు, ఏసీఆర్ అంటారు, కాన్వెన్షనల్ రిపోర్ట్ ఉంటుంది. ప్లస్ అతని మొత్తం హిస్టరీ అంతా కూడా మనం తీసుకోవచ్చు, వాళ్ళ పర్సనల్ ఫైల్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటాము. బట్ దానికన్నా ముందు అతను పనిచేసిన దగ్గర ఎట్లా ఏది ఉందనేది ఆ డీటెయిల్స్ కొన్ని చోట్ల ఉండవు అనమాట. సో మీ డిపార్ట్మెంట్ చాలా కాలం చూస్తారు కదా, చాలా చూస్తున్నారు. ఒకసారి ఎస్ఐకి వచ్చిన వ్యక్తి ఒక డిఎస్పీకి వచ్చిన తర్వాత కొంచెం దారి తప్పవచ్చు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ ఒక ఐజీ అయ్యేంత కొంచెం మెత్తపడవచ్చు. కానీ ఇప్పుడు వస్తున్న ఫస్ట్లోనే ఎస్ఐలు అవ్వచ్చు, లేదంటే గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ ఐపీఎస్లు కూడా స్టార్టింగ్ నుంచి కూడా కొంతమంది. కరెక్ట్, అది చాలా సందర్భాల్లో డిస్కషన్ వచ్చింది మురళిది. ఇప్పుడు నేను చాలామంది అంటే యంగ్ ఆఫీసర్స్ని చూశాను, వీళ్ళలో ఏంటి ఫైర్ లేదేంటని అనిపిస్తుంటుంది అనమాట. అంటే వచ్చినప్పుడు ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసరో, ఒక యంగ్ ఎస్ఐయో, లేకపోతే ఒక యంగ్ డిఎస్పీయో ఎవరిని వచ్చినానుకోండి, ముందు ఒక ఎట్లా ఉండాలంటే మనం అంటే గతంలో చూసిన దాంట్లో అప్పుడు అతను రాగానే ముందు అతను మనం కంట్రోల్ చేయాలనేటటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఉండొద్దా అని చెప్పేసి. ఇప్పుడు అసలు స్పీడ్ కాదు, ముందు వెనకాల నెట్టాల్సిన పరిస్థితి చాలా మందిలో వస్తుంది అనమాట. డబ్బుల మీద పడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇది బహుశా సిస్టంలో కూడా అంత ఈ మార్పు అంత కమర్షియల్గా అయిపోవటం, వ్యవస్థ, ఇట్స్ నాట్ జస్ట్ ఐ డోంట్ బ్లేమ్ వాళ్ళు ఇండివిజువల్స్ అని అన్ను, వ్యవస్థ అలా అవ్వటము, వచ్చిన వాడు రావడంతో రాకముందే వాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదన అనేది ఒక ఇదనేది, పోస్ట్ ఉండటమే అనేది ఒక ఇదనేది, పబ్లిక్కి సేవ చేద్దాం. నిన్న చూసిన మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అమ్మాయి ఆడి కారుకి ఏదో ఇది పెట్టుకోవాలని చెప్పేసి ఆమె ఓబీసీలో వచ్చిందని చెప్పేసి, ప్లస్ అది ఫిజికల్లీ డిసేబుల్డ్ కోటాలో వచ్చిందని, బట్ ఆమె డిక్లేర్ చేస్తే ప్రాపర్టీస్ 20 కోట్ల పైన 30 కోట్ల పైన డిక్లేర్ చేసిందని, మరి ఓబీసీ కోటాలో ఇన్కమ్ క్రైటీరియాలో రావాలి అంటే ఇదంతా అంటే మనం చూస్తుంటే కనుక చాలామంది యంగ్స్టర్స్లో ఇప్పుడు కనబడేది. మంచి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, చాలామంది మంచి ఆఫీసర్స్, అద్భుతమైన ఆఫీసర్స్ ఉన్నారు.
బట్ ఈ కొంతమంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది అనమాట. అది ఏమవుతుందంటే వాళ్ళ కమిట్మెంట్ లేకపోవటం, అసలు ముందు ప్రజలతోటి కలవటానికి ఇష్టపడకపోవటం, లేదా వాళ్ళ సమస్యల్లో పరిష్కారం చేయడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేయకపోవటం, చిన్న ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కానీ కూడా దానికి వీళ్ళు ఇదైపోవటం, ఈల్డ్ అయిపోవటం, లేకపోతే మనీ రాగానే ఒక అజెండా పెట్టుకోవటం, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. అంటే దీనికి ప్రధాన కారణం ట్రైనింగ్లో లోపం అనుకోవచ్చా? వాళ్ళ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంటుంది. చుట్టుపక్కల అందరిలో చూస్తుంటే మీకు అన్ని చోట్ల ఇప్పుడు సపోజ్ రాగానే అతనికి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు, అందరు చూస్తే ఒక కారు కొనుక్కోవాలనుకుంటాడు, లేదా అతను లైఫ్ స్టైల్ మారిపోయిద్దని అనుకుంటాడు. అతను తిరిగే సర్కిల్లో ఒక మంచి సర్కిల్లో తిరుగుతుంటాడు, అఫ్లూయెంట్ సర్కిల్లో తిరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టు ఉండాలనుకుంటాడు. ఏం వచ్చినప్పుడు న్యాచురల్గా అతను ఫస్ట్ మనలో చాలా ఇంటర్నల్గా మనకి చాలా స్ట్రాంగ్ ఇది ఉండాలన్నమాట. అంటే మనల్ని ఆ ఫిల్టర్స్ కానీ చాలా స్ట్రాంగ్గా లేకపోతే మనం ఉద్యోగం చేయలేమన్నమాట. మన చుట్టూ చాలామంది ఉంటారు, చాలామంది అంతా బ్రహ్మాండంగా తిరిగే వాళ్ళు ఉంటారు, ఫారెన్ కార్లు వేసుకొస్తుంటాడు, లేకపోతే మంచి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాడు. ఉన్నప్పుడు మనల్ని మనం వచ్చిన పర్పస్ ఏంటి, మనం ఏంటని ఎప్పటికప్పుడు మనం అనుకోవాలన్నమాట. సో మనకి ఆ పెద్ద కారులో లేకపోతే ఏదో పెద్ద పెద్ద బంగ్లాలో ఇదే జీవితం, లేకపోతే నువ్వు 10 మందికి చేసి నువ్వు వచ్చిన సర్వీస్ ఓరియంటెడ్, నువ్వు 10 మందికి సేవ చేసి మంచి చేసి తద్వారా నీకేంటంటే యూ ఫీల్ హ్యాపీ. సో ఫైనల్గా ఏది హ్యాపీ అనేది చూస్తున్నావు. నువ్వు కార్ల ద్వారా ఒక పెద్ద పెద్ద బంగ్లాల ద్వారా నువ్వు ఏది మంచి పెద్ద పెద్ద కాస్ట్లీ ఇది మొత్తం వాచ్లో లేకపోతే గిఫ్ట్లో లేకపోతే దాని ద్వారా నువ్వు అంటే నీ డ్రెస్సింగ్లో లేకపోతే అన్నీ అంటే నీ స్టైల్ లైఫ్ స్టైల్ దీంతో నువ్వు దాని ద్వారా వచ్చే ఆనందం నీకు ముఖ్యమా, 10 మందికి మంచి చేసి వచ్చే ఆనందం ముఖ్యం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఇంటర్నల్గా ఎవరికి వాళ్ళు అది వాళ్ళ పెంపకాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సోషల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటుంది, పియర్ గ్రూప్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి అన్నమాట. ప్లే చేసినప్పుడు అతని పర్సనాలిటీ అనేది అట్లా ఎలా షేప్ అయితే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సార్ మల్టీ జోన్ తర్వాత ఇక్కడికి వచ్చారు, ఒకసారి వెనక్కి వెళ్దాం సార్. నల్గొండ ఇష్యూ, నల్గొండలో మిర్యాలగూడ లేకో క్లబ్బులు నడిచేవి, ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా కామెంట్ చేశారు. అవును, ఒక చాలామందిని అరెస్ట్ చేశాం మురళి. అంటే నేను ఈ మధ్య చూశాను, బట్ అక్కడ అంతా భయపడేవాళ్ళు. అది నేనేది మేము అంటే దిస్ వాజ్ అబౌట్ 4-5 years బ్యాక్ కాబట్టి ఈ మధ్య జరుగుతున్నాయని నేను విన్నాను, పేపర్లో చూశాను. ముఖ్యమంత్రి గారు కూడా కామెంట్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నడిపించారు. ఒక ఇట్లాంటిది అంటే బార్డర్ ఏరియాస్లో చాలా నడుస్తుండేది. నేను అట్లాంటి వాటిలో కూడా సస్పెండ్ చేశాం, చాలామంది సస్పెండ్ చేశాము, ప్లస్ యాక్ట్ చేసాము, వాళ్ళ మీద యాక్ట్ చేసాము, అరెస్ట్ చేసాము, అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని జైలుకి పంపించాము. ఇదంతా కూడా జరిగినాయి అనమాట. సో మనము ఎప్పటికప్పుడు అంటే చాలా సపోర్టింగ్ కింద స్థాయి సిబ్బంది చేశారంటే అర్థం ఉందండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయడం అనేది నాకు డీటెయిల్స్ తెలీదు మురళి, దాంట్లో ఆ కేసులో తెలియకుండా నేను చెప్పడం కరెక్ట్ కాదు. బట్ జనరల్గా ఏదైనా కానీ కూడా కింద నేను చెప్తాను, గ్యాంబ్లింగ్ నేను సత్తుపల్లి ఒక సిఐని సస్పెండ్ చేసినప్పుడు గ్యాంబ్లింగ్ దానికి పర్మిషన్ ఇచ్చారనే దాన్ని. సో చేసినప్పుడు అంటే ఎవరైనా కానీ అక్కడ అధికారి కనుక అతని పాత్ర ఉన్నట్టు మనకు అక్కడ మన నాలెడ్జ్లో వస్తుంది అనుకోండి, ఎవరైనా కానీ కూడా బాధ్యులు అవ్వాల్సింది. సో సపోజ్ అక్కడ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఎస్పీ కావచ్చు, సిపి కావచ్చు, ఎవరైనా యూనిట్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అక్కడ నేనేది అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా మనం సైలెంట్గా ఉన్నామంటే కనుక తెలియకుండా జరగవచ్చు. నేనేది మన ఏరియా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది నేనేం అన్ను, చాలా తెలియకుండా జరగవచ్చు. బట్ మన నాలెడ్జ్లో ఉండి జరిగితే మటుకు నేను అంతకన్నా క్రైమ్ ఇంకోటి ఉండదు. అది మన నాలెడ్జ్లో ఉండి మనకు తెలిసి మనం సైలెంట్గా ఉన్నామంటే కనుక అది తప్పు అన్నమాట. ఓకే సార్, ఒకసారి నల్గొండ నుంచి వరంగల్కి వద్దాం. బండి సంజయ్ గారి అరెస్ట్, ఆ ఎపిసోడ్ చెప్పండి. అసలు ఎందుకంటే అంత కాంట్రవర్షియల్ అయింది? ఆ ఫోన్ దొరికిందా, దొరకదా? బండి సంజయ్ గారి కేసు మీకు అందరికీ తెలిసిన ఇదే. అది 10th class అది పేపర్ లీకేజ్, అంటే పేపర్ లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్. సో అది 10th class హిందీ పేపర్ అయింది. పేపర్ అయినప్పుడు యాక్చువల్గా అతను బయటికి వచ్చింది కూడా ఏంటంటే వాళ్ళ పిఏ ఉన్నారు, పిఏనో పిఆర్ఓ ఎవరో అతను సో ప్రశాంత్ అని చెప్పి ఉండేవాడు. అతని ఫోన్ నుంచి అందరికీ షేర్ చేస్తారనమాట. మొత్తం షేర్ చేసి అందరు మీడియా వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ జరుగుతుంటుంది. యాక్చువల్గా బేసికల్గా ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన పేపర్ని నువ్వు ఏమన్నా ఉంటే కానీ నీ చేతికి వస్తే నువ్వు వెంటనే పోలీస్కి చెప్పాలి. ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో నువ్వు అందరికీ షేర్ చేస్తావు, అన్ని మీడియా గ్రూప్స్ మొత్తం అన్ని ఛానల్స్లోకి షేర్ చేస్తావు. ఆ ఎగ్జామ్ 9 నుంచో 9:30 నుంచో స్టార్ట్ అయితే 12:30 దాకా ఉంటుంది. షేర్ చేసింది కూడా అరౌండ్ ఆ టైం 10-10:30కి అట్లా ఉంటుంది. సో యూఆర్ లైక్ ఒక రకంగా నువ్వేంటంటే జిరాక్స్ తీసిన ఒక పేపర్ నీ చేతిలోకి వస్తే నువ్వు ఇంకా 100,000 జిరాక్స్ తీసి అందరికి పంచినట్టు అనమాట. పంచి నువ్వు ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్ చేసినప్పుడు. దానికి ముందు కూడా ఏంటంటే అప్పుడు ఆ టైంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, బండి సంజయ్ గారు దాంతో ఇతను చాట్స్ ఉన్నాయి,
చాట్స్ ఉండి ఇతను ఏంటంటే ఒక వీళ్ళు ఏవో ఇట లీకేజ్ దీని మీద అనేది మాట్లాడుతున్నప్పుడు ఆయన బండి సంజయ్ గారు దాన్ని ఇతను చెప్పిన దాన్ని బట్టే అంటే వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ నడుస్తుంది. ఫోన్ వచ్చుంటే మనకు చాలా ఇష్యూస్ మనకు తెలిసేదన్నమాట. ఫోన్ రాలేదు. నెక్స్ట్ ఏంటంటే అతని దగ్గర పనిచేస్తున్నాడు, ఇతని గైడెన్స్ తోటే చేస్తున్నాడు అనే దాంతో ఆ దగ్గర తీసుకోవటం వచ్చిందన్నమాట. అంటే డైరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ బట్ డెఫినెట్గా ఏంటంటే ఇతని క్లోజ్ ఇతని మనిషే కదా, ఇతను చేసి అంత మాత్రం ఇతనే లీక్ చేస్తున్నాడు, అంత బయటికి చేస్తున్నాడు అండ్ ఆయనకు కూడా పంపిస్తున్నాడు, షేర్ చేశాడు. మేము ఇదంతా కూడా ఆ టైంలో చెప్పాం. ఈటెల రాజేందర్ గారు కూడా పంపించారు. బట్ ఆయన కూడా పిలిచి తీసుకున్నప్పుడు ఆయన ఏమీ లేదని చెప్పి కూడా సో బీజేపీ వాళ్ళకి చాలామంది పంపించారు బట్ అందరినీ కూడా తీసుకోలేదు కదా. సో ఇక్కడ ఇతను సొంత పిఆర్ఓ ఉన్నాడు, పిఏ ఇతను ఉన్నాడు అనే దాని మీద ఉన్నాం. బట్ ఏదైనా కానీ ఇదేంటంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు దీని మీద. కానీ ఫోన్ పోయిందంటారా కరీంనగర్ దగ్గర అండి? సో పోయిందని ఆయన అన్నారు, మిస్ అయ్యింది అనేది అన్నారు. బట్ ఆ తర్వాత అక్కడ స్విచ్ ఆఫ్ అయిందని నేను చెప్పాను. తర్వాత ఓకే ఏదైనా మనం ఇంకా దాంట్లో ఇప్పుడు ఛార్జ్షీట్ అయ్యింది, కోర్టు ఛార్జ్షీట్ నెంబర్ కూడా ఇచ్చింది, యాక్సెప్ట్ చేసింది. సో కోర్టు ఇక ఇప్పుడు ట్రయల్ జరిగే స్టేజ్లో ఉంది కానీ నేను మాట్లాడటం సార్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడదండి. కానీ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి బండి సంజయ్ గారికి అరెస్ట్ అన్నది ఇప్పుడు వార్త వచ్చింది, వాస్తవం అంటారా? అంటే ఆయన ప్రతిపక్షంగా ఉండి గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి, నోరు కట్టడి చేయాలి. మీరు ఇంకొకటి చూడండి, ఆ టైంలో అప్పటిదాకా పేపర్ లీకేజ్ చాలా సెన్సిటివ్ అంశం, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మేము కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కెమిస్ట్రీ పేపర్ ఒకటి లీక్ అయిందని చెప్పి వచ్చిందనమాట. అందులో చిన్న వయసు ఏముంటుంది అప్పుడు ఆ టైంలో 16-17 ఏళ్ళ వయసులో ఆ పేపర్ చదువుకొని అంతా వచ్చింది ఇదే పేపర్ అని చెప్పి అంటే అందరం ఆ పేపర్లో అందరికీ ఇచ్చారనమాట. అది తీసుకొని చదువుకున్నాం, అదే పేపర్ చదువుకున్నాం యాక్చువల్గా. చదువుకొని వెళ్తే ఏమైంది ఎగ్జామ్లో మేము కెమిస్ట్రీ రాసాము, నేను మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా చేశాను. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్ అది ఉంది కానీ తక్కింది ఏది లేదనమాట. చేసేటప్పటికి నేను ఐ వాజ్ షాక్డ్. అసలు నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో నాకు సీటు కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఇంజనీరింగ్లో మంచి సీటు వచ్చింది, మంచి కాలేజ్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇది కెమిస్ట్రీలో అప్పుడు జస్ట్ బార్డర్గా నేను పాస్ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. ఒకవేళ నేను ఫెయిల్ అయితే అప్పుడు ఈ సిస్టమ్ కూడా లేదు. ఏది అప్పుడు సరే అప్పుడే ఇది పెట్టినట్టుంది, ఏది ఏప్రిల్లో మేలో మళ్ళీ వచ్చిన సిస్టమ్ అది ఏంటో పెట్టి ఇమీడియట్గా క్రాష్, అది సప్లిమెంటరీ దాకా వెయిట్ చేయకుండా. బట్ ఒక సీట్ వచ్చి నాకు ఇది పోతే కనుక 1 year పోతే కనుక ఎట్లా ఉంటుంది? సో పేపర్ లీకేజ్ అనేది చాలా సెన్సిటివ్. ఇప్పుడు నేను కూడా నీట్ లీకేజ్ అయింది, నీట్ పేపర్ వచ్చిందని చెప్పేసి కూడా వచ్చింది, సుప్రీంకోర్టు పరిధిలో జరుగుతుంది. సో చాలా సెన్సిటివ్ అంశం అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పేపర్ లీకేజ్ అనేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీంట్లో నీట్ ఎగ్జామ్లో కూడా ఈ ఇష్యూ వస్తున్నది. సో గ్రూప్ 1 కూడా లీకేజ్ అయింది అనేది. గ్రూప్ 1 అంటే దీంట్లో మనం చాలా బాధ్యతతోటి వ్యవహరించాలి ఎవరైనా కానీ. తోటి ఏమైందంటే ప్రతిదీ పేపర్ రేపు అట్లాంటిది వచ్చినప్పుడు ఒక దాని గురించి పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, పబ్లిక్లో మాట్లాడుతుంటే కనుక నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే నిజమైన పేపర్ ఏదో అబద్ధమైన పేపర్ ఎవరికో తెలియదు. పిల్లలు ఎలా చదువుకుంటారు? వాడు చదువుకున్నవాడు ఆ వయసులో వాడు ఏదైనా సర్క్యులేట్ అయింది అనుకోండి సోషల్ మీడియాలో, దాన్ని నమ్ముతాడు, అది పేపరే అనుకుంటాడు. అనుకున్నప్పుడు అదే చదువుకొని పోతే రేపు అది రాలేదనుకోండి సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. పిల్లలు వాడు భవిష్యత్తు పోయిందనుకోని చాలామంది, అంటే చాలా సున్నితమైన అంశం ఇది. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఏంటంటే చైల్డ్ సైకాలజీని మనం తీసుకోవాలి. ఆ వయసులో 10వ తరగతి ఏముంటుందండి, చాలా 15 ఏళ్ళు. పేపర్ లీకేజీలు చాలా కఠినంగా పోవాలన్నమాట. ఏమన్నా ఇట్లా మనకు బయట ఇట్లాంటిది ఇది. సో చాలా అందరూ కూడా అంటే మన రాజకీయ పార్టీలైనా కానీ రాజకీయ లీడర్లు అయినా కానీ కూడా ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అంశం అన్నమాట. లీకేజ్ వేరు, మ్యాల్ ప్రాక్టీస్ వేరు అన్నమాట. మ్యాల్ ప్రాక్టీస్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే అరెస్ట్ చేసామో ఇంకా ఏది ఒక్క లీక్ కాలేదు, ఏం లేదు. అంటే గవర్నమెంట్ ప్రెజర్ లేదు, యాజ్ పర్ లా ప్రకారం గవర్నమెంట్ ప్రెషర్ అనేది కాదండి, గవర్నమెంట్ ప్రెషర్ కలిసి మీరు ఆ అంశాన్ని మనం చాలా సున్నితమైన అంశంగా తీసుకున్నప్పుడు దాని మీద మనం వీళ్ళు ఇతనే చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు మీరు లీక్ అని మీరే చెప్తూ మీరు చేస్తుంటే కనుక రేపు దీనికి అంతకుముందు రోజు పేపర్ లీక్ అయింది, ఇది లీక్ అయింది. సో వస్తున్నారంటే మీ వ్యక్తి ఇతను ఓపెన్గా ఇతను చేస్తున్నప్పుడు యాక్చువల్గా అతన్ని చెక్ చేయాల్సింది పోయి మనం దాన్ని బయటకు పబ్లిసైజ్ చేసి ప్రతి పేపర్ లీక్ అంటే కనుక రేపు ఏమవుతుంది అక్కడ, పిల్లలు సఫర్ అవుతారు. సో అది ఉన్న ప్లస్ న్యాచురల్గా ఇతను మనిషే కదా, ఇతని వల్ల ఇదే కదా. సో అంటే ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళకూడదు. సో సార్ ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చారు, సిస్టమ్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతానండి. మన దగ్గర సిస్టమ్ అనేది మీరు స్ట్రాంగ్గా ఉండాలి, సిస్టమ్ కరెక్ట్గా ఉంటే కింద వ్యవస్థ కూడా బాగుంటుంది అన్నది మీరు ఫస్ట్ నుంచి నమ్ముతున్నారు. యూనిట్ ఆఫీస్ సరిగ్గా ఉంటే కింద వరకు కరెక్ట్గా వెళ్తుంది, మీరు ఎక్కువ ప్రయారిటీ సిస్టమ్కి ఇస్తున్నారు. కానీ మన దగ్గర అరెస్ట్ అనేది తర్వాత ఆ నిందితుడికి శిక్ష పడుతుందా లేదా అని పక్కన వెళ్ళిపోయి కేవలం ప్రాసెస్ పనిష్మెంట్ మాత్రమే మనం చూపిస్తున్నాం. కానీ
అసలు లాస్ట్కి అక్యూజ్డ్ ఉన్నాడు, ఏవైంది, వాడికి అరెస్ట్ అయ్యాడా లేదు విషయం పక్కన మర్చిపోతున్నాం అండి. కేవలం అరెస్టు, ఛార్జ్ షీట్ మర్చిపోతున్నాం. ఈ అరెస్ట్ ప్రాసెస్లోనే పనిష్మెంట్ అయిపోతుంది అక్యూజ్. అంతే, అదే అవుతుంది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అంటే అరెస్టు అనేది ఒక డెఫినెట్గా వాళ్ళకి అది ఒక పబ్లిక్ షేమ్గా ఫీల్ అవుతారు కూడా. అరెస్ట్ అనేది సపోజ్ 3 నెలలు 4 నెలలు అరెస్ట్ అయ్యి ఉన్నారనుకోండి. ఇప్పుడు మారుతిరావు, నేను ఆ రోజు చెప్తున్నాను, మారుతిరావు అతను అరెస్ట్ ఫీల్ అయ్యే కదా, అతను తర్వాత అరెస్ట్ అయ్యాడు. తర్వాత అతను కోర్టు చెప్తున్నాయి కదా అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు అంటుంది కదండి. లేదు, అది కొన్ని కేసెస్లో అంటే బెయిలబుల్. 7 సంవత్సరాలు బట్ సపోజ్ మర్డర్ కేసులో అరెస్ట్ అనేది ఖచ్చితంగా అది కాదు కదా. 7 సంవత్సరాలు పైబడిన కేసులో అరెస్ట్ కానీ 7 సంవత్సరాల లోపల దాంట్లో మ్యాండేటరీ కాదు. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరెస్ట్ చేసాం, చేతులకు ఛార్జ్ షీట్ వేసాం, అయిపోయింది అనుకుంటున్నారు కదా. కన్విక్షన్ వచ్చే విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు? అదే చెప్పేది, ఇన్వెస్టిగేషన్ స్టాండర్డ్స్ వస్తాయి దాంట్లో. ఎందుకంటే చాలా కేసెస్ అయిపోతున్నాయి, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఉండేటటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే తీసుకోలేకపోతారు, కంప్లైంట్స్ కూడా అన్నీ వస్తాయి. సమాజంలో చాలా చోట్ల వ్యవస్థలు సరిగ్గా చేయలేకపోతే కూడా అది పోలీస్ దగ్గరికి వచ్చేసి వాడు ఏదైనా కానీ ల్యాండ్ కబ్జా అంటాడు, లేకపోతే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పనిచేయాల్సిన పద్ధతిలో పనిచేయకపోతే కనుక అవన్నీ కూడా ప్రెషర్ పోలీస్ మీద పడుతుంది. ఓవర్ బర్డెన్ కూడా ఉంటారు. అంటే ఎక్కువ కేసెస్ వచ్చే కొద్దీ కూడా క్వాలిటీ తగ్గిపోతుంది. సో వీళ్ళు కొన్ని కేసెస్ బాగా చేస్తారు, అలానే ఇన్వెస్టిగేషన్ స్టాండర్డ్స్ తెలియదని కాదు. చాలామంది అవసరం మంచి ఇన్వెస్టిగేటర్స్ కూడా ఉన్నారు, చేస్తారు, కన్విక్షన్స్ వచ్చేవి కూడా ఉంటాయి. బట్ మల్టిపుల్ కేసెస్ అయిపోవడంతో కూడా ఇలా ఉంటుంది. అండ్ లోకల్ కొన్ని ప్రెషర్స్, ఇన్ఫ్లుయెన్సెస్ ఉండే కూడా కొన్ని కావాలని వీళ్ళు లైట్గా చేసేవి కూడా ఉంటాయి. కేసెస్ రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఏదైనా నేను ఇదేని కారణం అని చెప్పను కానీ, బట్ అన్నిటికన్నా ముఖ్యం నేనేమనుకుంటా అంటే టూ మెనీ కేసెస్, టూ మెనీ కంప్లైంట్స్ అన్నీ వచ్చేటప్పటికి ఇంత వర్క్ ప్లస్ అతను బందోబస్తులతో ఉంటాడు, సతమతం అవుతుంటాడు. ఆ ఇన్స్పెక్టరో ఎస్ఐ అనేది చాలా ప్రెషర్ ఉంటుంది అనమాట. బట్ డెలిబరేట్గా మిస్చీఫ్ చేశాడు అనుకోండి, అతన్ని స్పేర్ చేయకూడదు. అతను డెలిబరేట్గా చేసినప్పుడు తప్పుడు కేసులో పెట్టాడు. నేను చెప్పాను, ఖమ్మంలో విలేకర్ని ఎవరినో పెట్టారు, ఆరు లేకపోతే కనుక ఇంకేదో వేరే కేసులో మొత్తం తారుమారు చేసేసాడు. చనిపోయిన కేసుని అసలు దాన్ని పూర్తిగా నీరుగా చేసి దాన్ని మామూలు కేసులాగా చూపించేదానికి ట్రై చేశాడు. ఇట్లాంటివన్నీ డెఫినెట్గా సీరియస్గా తీసుకుంటాం అనమాట. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇది అద్భుతమైన డిపార్ట్మెంట్ అండి. పోలీస్ అనేది నేను ముందు నుంచి చెప్తున్నాను. నేను ఉద్యోగంలో రావడానికి కూడా నేను ఒకటే, ఈ డిఎస్పీ ఉద్యోగం ఇస్తేనే వస్తాననే స్టేజ్లో వచ్చాను అన్నమాట. సో ఇది ఏరుకోరి ఉద్యోగంలోకి వచ్చాను. అందుకోసం డెఫినెట్గా ముందు మనకు మంచి యాప్టిట్యూడ్ ఉందనుకోండి, ఇష్టం ఉంటే కనుక ఊరిలో ఏదో ఉద్యోగంలో తీసుకుంటే వేరు. దాని మీద మనకేంటంటే ఈ ఉద్యోగంలో నిజంగా మనం చేయొచ్చు 10 మంది కంటే. నా దృష్టిలో పోలీసుని మించి ఉద్యోగం అయితే ఉండదు. మనం పబ్లిక్కి రీచ్ అవ్వాలంటే కనుక అత్యుత్తమైన సర్వీస్ ఏముందంటే డెఫినెట్గా అది ఒక పోలీస్ సర్వీసే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇమీడియట్గా చాలామందికి చాలా న్యాయం చేయొచ్చు. అండ్ పబ్లిక్ కూడా ఎవరైతే కనుక అట్లా న్యాయం చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక డెమిగాడ్స్ కింద వాళ్ళు అక్కడ ఇది చేసేటట్టు కూడా ఉంటుంది. మీకు అది బహుశా మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నా కానీ కూడా అంత తృప్తి ఎప్పుడు రాదన్నమాట. 10 మందికి మీరు మంచి చేసి వాళ్ళందరిలో చేసేదాన్ని ఈ ఉద్యోగంలోనే వీలవుద్దని నేను అనుకుంటాను అన్నమాట. సో అందుకోసం పోలీస్ తప్పకుండా మీకు నిజంగా అటువంటి ప్యాషన్ ఉండి, అటువంటి యాటిట్యూడ్ ఉండి, ఆ యాప్టిట్యూడ్ ఉంటే కనుక దీని మించిన ఉద్యోగం లేదు. ఖచ్చితంగా రండి. అండ్ డెఫినెట్గా ఏంటంటే సమాజాన్ని బాగు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకోసం ఎక్కడ చేసినా కానీ కూడా నేను ట్రై చేస్తాను. నేను గొప్పగా చేస్తానని అన్ను కానీ, బట్ ఐ మేక్ అన్ అటెంప్ట్. ఒక ట్రాఫిక్లో వస్తే కొన్ని రిఫార్మ్స్ చేయాలని చూస్తాం, లేకపోతే ఒక కమిషనరేట్లో వెళ్తే కనుక అక్కడేదో కొంత ట్రై చేస్తుంటాం. ఒక ఐజీగా ఉన్నప్పుడు ఇది చేస్తుంటాం, సిస్టమ్స్ బెటర్ చేయాలని ట్రై చేస్తాం, ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ కూడా అంతే. ఇది ఇప్పుడు హైడ్రా అనే దీంట్లో కూడా నేనేదో మొత్తం చెరువులన్నింటినీ కాపాడేస్తాను, నేనేదో బ్రహ్మాండంగా చేస్తానని నేనేం అన్ను. బట్ ఒక సీరియస్ అటెంప్ట్ అయితే ట్రై చేస్తాం అనమాట. విల్ మేక్ ఎ సీరియస్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ అనమాట. అదే ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు రంగనాథ్ గారు. కానీ వచ్చిన వెంటనే డబ్బుల కోసమో పవర్ కోసమో కాకుండా ప్రజలు పనిచేయండి, వాళ్ళే మీకు గుర్తుంచుకుంటారు, అదే జీవితాంతం మీకు గుర్తుండిపోతుంటో చెప్తున్నారు. ఆయన చెప్తున్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఎవరైనా సరే తప్పు చేస్తే తన సిబ్బంది అయిన మీద వాళ్ళ మీద కూడా వేకి తప్పదంటూ అతను చేస్తున్నారు. ఇది రంగనాథ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.